దేవీ భాగవత విశేషాల్లో ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజున ఎవరు పరీక్షన్ మహారాజు పాముగాడికి చనిపోయాడు. విష్ణుమూర్తి కుమారుడు బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు కుమారుడు వశిష్ఠుడు, వశిష్ఠుడు కుమారుడు శక్తి, శక్తి కుమారుడు పరాశరుడు, పరాశరుడు కుమారుడు వ్యాసుడు, వ్యాసుడు కుమారుడు పాండురాజు, పాండురాజు కుమారుడు అర్జునుడు, అర్జునుడు కుమారుడు అభిమన్యుడు, అభిమన్యుడు కుమారుడు పరీక్షన్ మహారాజు. ఏమయ్యాడమ్మా? పాముగాటికి చనిపోయాడు. పరీక్షన్ మహారాజు కుమారుడు ఎవరండి? జనమేజయుడు ఏడుస్తున్నాడు. నా తండ్రి మహారాజు అయిన వాడు యుద్ధంలో ప్రాణాలు పోవాలి, పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ప్రాణాలు పోవాలి, చూశారా? లేకపోతే తీర్థయాత్రలు తిరుగుతూ ప్రాణం పోవాలి. కానీ ఒక పాము జాతికి చనిపోయాడు. తాతను ఏడుస్తుంటే ఆ విశేష రహస్యాలని తెలుసుకొని, ఎందుకు నాన్న ఏడుస్తావు? ఏడ్చేవాళ్ళు ఎవరికి బాధ లేదు చెప్పండి. నాన్న సభలో ఎంతమంది ఉన్నారు, గురుగారు మాకే బాధ లేదు, ఏ బెంగ లేదు, ఏ దుఃఖం లేదు, ఏ ప్రతిబంధకం లేదు, ఏ సమస్య లేదు, ఏ చింత లేదు, ఐ ఆమ్ వెరీ హ్యాపీ అని ఒక్కళ్ళు అనని చూస్తాను. ఒక్కళ్ళు అనగలరమ్మా? ఒక్కొక్కరు చెప్పాలి అంటే రామాయణం, భారతం, భగవద్గీత దాడిపోతుంది. ఒక్కొక్కరు స్టోరీ అనాలంటే మనకు ఓపిక ఉండాలి. కానీ నీ ఓపిక ఒక్కొక్కరు బాధ అంత బాధ లేని వారు ఎవరు చెప్పండి ఒక్కసారి. ద ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అంటాడు ఒక కవి. అంత బాగుందో చూడండి. ద ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్య వచ్చే విశ్రాంతమ్మా ఆనందం పడాలట. ఒక బాధ వచ్చింది, మళ్ళీ ఇంకో బాధ ఎప్పుడు వచ్చేస్తుందో పరమాత్మ, ఇంకో బాధ ఎప్పుడు వస్తుందో పరమాత్మ, ఇంకో బాధ వచ్చేస్తుందేమో అని ఏడుస్తూ ఉంటే ఎప్పుడూ ఏడుపుతూనే ఉంటాం మనం. శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే శృతం, శోకో నాశయతే సర్వం, శోకో నాస్తి సమో రిపు. ఏడుపుకి మించింది, దుఃఖానికి మించిన శత్రువే లేరట నాన్న. యు లాఫ్, ద వరల్డ్ లాఫ్స్ విత్ యూ. యు వీప్, యు హ్యావ్ టు వీప్ ఎలో. ఏడుస్తూ ఉంటే నువ్వే ఏడుస్తూ ఉంటావు, నవ్వుతూ ఉంటే అబ్బా ఎప్పుడు చిరునవ్వగల మోమండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చోవాలనిపిస్తుంది ఎవరికైనా సరే. అందుకని నాన్న, బాధలు లేని వారు ఎవ్వరూ లేరు ప్రపంచంలో. బాధలు ఉన్నాయని విచారించద్దు. ఇంకో బాధ వచ్చే లోపల ఆనందంగా ఉందాం మనం అందరం కూడా. అందుచేత ఎప్పుడైనా సరే విచారించద్దు. విచారిస్తున్నాడు పాపం తన తండ్రి మహారాజు పాము కాటు చేత చనిపోయాడని విచారిస్తున్నాడు తాతగారు వ్యాసుల వారి దగ్గర. ఏడవద్దు నాన్న, రా, జగన్మాత ఆది పరాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, పరాశక్తి, పరబ్రహ్మశక్తి, అద్వితీయ శక్తి, అనంత శక్తి, అఖండ శక్తి, అమోఘ శక్తి, దివ్యశక్తి, భవ్యశక్తి, నవ్యశక్తి, అమ్మ జగజ్జనని జగన్మాత శక్తి. అటువంటి శక్తి తత్వాన్ని నీకు వినిపిస్తాను రా నాన్న. వినిపిద్దు కానీ తాత ఒక్క మాట, అసలు దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు తాత? చూడండి విశేషం. దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది ప్రశ్న అండి జనమేజయుడిది. కొంతమంది రాముడు, కొంతమంది కృష్ణుడు, కొంతమంది సూర్యుడు, కొంతమంది గాయత్రి, కొంతమంది తేజస్సు, కొంతమంది బ్రహ్మ, కొంతమంది ఆత్మ, కొంతమంది ఇంకొకటి బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు. బబ్బా ఎన్నో పేర్లు పెడుతుంటే నా మనసు ఉయ్యాలా ఊగుతుంది తాత. ఇంతకీ దేవుళ్ళు ఎంతమంది ఉన్నారని అడిగాడు. ఎవరు? జనమేజయుడు ఎవరిని? వ్యాసుల వారిని అడిగితే, ఓ మనవడా, నీకొచ్చిన అనుమానమే నాకు ఒకనాడు వచ్చి నేను నారదుల వారిని అడిగాను నాన్న. నారద మునీంద్రా, ఏమిటి ఉపనిషత్తుల్లో సారాంశం అంటున్నారు, తేజస్సు అంటున్నారు, ఎవరు దేవుడు అని అడిగితే నారదుల వారు అంటారట, నీకొచ్చిన అనుమానమే నాకు వచ్చి మా నాన్నగారిని అడిగాను అన్నాడు ఆయన. ఆ నాన్నగారు ఎవరు? బ్రహ్మదేవుడు. నారదుల వారు అడిగారు, తండ్రి ఎవరు ఈ లోకానికి ఆధార భూయిష్టమైనటువంటి ఎవరు అధిష్టాన దేవత? ఎవరిని పొగడాలి, ఎవరిని పూజించాలి, ఎవరు దీనికి విశ్వమాత, విశ్వేశ్వరుడు, ఎవరు మూలం అని అడిగితే, నాన్న విను, బ్రహ్మదేవుడు చెప్తున్న మాటలు వినండి నాన్న ఒక్కసారి. మనకి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, 4 యుగాలు ఉంటాయి నాన్న. కృతయుగంలో ఎముకలు ఉన్నంత వరకు బ్రతికేవారు, ముందు కృతయుగంలో. తర్వాత త్రేతాయుగం మాంసం ఉన్నంత వరకు బతికేవారు. ద్వాపరయుగం రక్తం ఉన్నంత వరకు బతికేవారు. అందుకే భీష్మాచార్యుల రక్తం 56 రోజులు కారింది నాన్న. అలా అంపశయ్య మీద బతికే ఉన్నాడు ద్వాపరయుగంలో. ఈ కలియుగంలో పొద్దుటి లేచి టీ పడకపోతే వాలిపోతున్నాం ఒక్కొక్కడును. ఈ కలియుగంలో తిండి ఫుడ్ లేకపోతే అయిపోయింది మన బ్రతుకు. అంచేత దానికి ఏ సమయానికి అది పడిపోతుండాలి. ఉండాలంటే చేశారంటే ప్రొద్దుటిని తినేస్తారు కాబట్టి చేసేయరు, లేదా ఎవరు చేయగలరు నాన్న. అంచేత అది బాగుంటుంది. ఉండాలంటే అట్లంటే చాలామందికి చాలా ఇష్టం. అంచేత ఇక్కడ విషయాన్ని గ్రహించండి. ఈ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాలు కలిపితే ఏమిటారా?
ఒక మహాయుగం. ఒక మహాయుగం, 4 యుగాలు. ఒక కలియుగానికి వయసు ఎంత? 4,32,000. ద్వాపరయుగానికి ఈ 4,32,000 ఇంకో 4,32,000 కలపండి, 8,64,000. మరి త్రేతాయుగానికి ఈ ద్వాపరయుగానికి మళ్ళీ 4,32,000 సంవత్సరాలు కలపండి, 12,96,000. మరి కృతయుగానికి ఈ 12,96,000కి మళ్ళీ ఈ కలియుగం వయసు 4,32,000 కలపండి, 17,28,000. చూడండి, ఈ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇవన్నీ కలిపితే అలా వచ్చింది. ఇవన్నీ కలిపితే ఒక మహాయుగం. 1000 యుగాలు అయితే ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. ఇటువంటి 1000 మహాయుగాలు అవ్వాలి బ్రహ్మదేవుడికి ఒక పగలు. చూశారా? అంటే 43,20,000 సంవత్సరాలు అవ్వాలి. ఈ 4 యుగాల యొక్క వయసుని ఒక్కసారి కలిపి చూస్తే మనం అందరం విశేషాన్ని గ్రహించండి. ఇప్పుడు సెకండ్లు ఏమవుతున్నాయి? నిమిషాలు అయిపోతున్నాయి. నిమిషాలు ఏమవుతున్నాయి? గంటలు అయిపోతున్నాయి. గంటలు ఏమవుతున్నాయి? రోజులు అవుతున్నాయి. రోజులు ఏమవుతున్నాయి? వారాలు అవుతున్నాయి. వారాలు ఏమవుతున్నాయి? పక్షములు అవుతున్నాయి. పక్షములు ఏమవుతున్నాయి? నెలలు అవుతున్నాయి. నెలలు ఏమవుతున్నాయి? సంవత్సరాలు అవుతున్నాయి. ఇలా ఇన్ని సంవత్సరాలు కలిపితే యుగం అవుతుంది. ఆ యుగానికి అన్ని కలిపితే మళ్ళీ మహాయుగం అవుతుంది. మనకి ఎలాగైతే 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి, పగల సమయం, రాత్రి సమయం మానవ జన్మ ఎత్తిన మనకి, భువర్లోక వాసులకి శుక్లపక్షం అంతా పగలు, కృష్ణపక్షం అంతా రాత్రి. అంటే 15 రోజులు వెన్నెల రాత్రులు, 15 రోజులు చీకటి రాత్రులు భువర్లోక వాసులకి. దేవతలకైతే 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి. అదేమిటి చెప్పండి? ఉత్తరాయణం, దక్షిణాయనం. అది దేవతలకి. మనకి 12 గంటలు 12 గంటలు, భువర్లోక వాసులకి 15 రోజులు 15 రోజులు, దేవతలకు 6 నెలలు 6 నెలలు. ఇది మరి బ్రహ్మదేవుడికి ఈ 4 యుగాలు అంటే మన ఈ కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, ఈ కృతయుగం 4 యుగాలతో మహాయుగం. ఇటువంటి మహాయుగాలు 1000 అవ్వాలి. 43,20,000 వయసు అయ్యేసరికి బ్రహ్మదేవుడికి పగటకాలం పూర్తవుతుంది. పగటి కాలం పూర్తవుతుంది. మనం రాత్రులు ఎలాగైతే నిద్రపోతున్నామో అంత ప్రళయం అమ్మా. ఎప్పటికైనా సరే భూమి నీటిలో కలిసిపోవాల్సిందే, నీరు మళ్ళీ అగ్నిలో కలిసిపోవాల్సిందే, అగ్ని మళ్ళీ వాయువులో కలిసిపోవాల్సిందే, వాయువు మళ్ళీ ఆకాశంలో కలిసిపోవాల్సిందే, ఆకాశం మళ్ళీ అహంకారంలో కలిసిపోవాల్సిందే, అహంకారం మహాతత్వంలో కలిసిపోవాల్సిందే, మహాతత్వం ప్రకృతిలో కలిసిపోవాల్సిందే, ప్రకృతి మాయలో కలిసిపోవాల్సిందే, మాయ ఆత్మలో కలిసిపోవాల్సిందే. వచ్చిన పని పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం మనం అందరం. అంతే, ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం నాన్న. అలా అయ్యేసరికి ఎంత ప్రళయం అయ్యేసరికి అంత జలమయం అయిపోయింది. విష్ణుమూర్తి శేషపానుపు పైన పవలించి ఉంటారు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క నాభి కమలం నుంచి ఉద్భవించాడు. చూశాడు, ఇంత జలం ఇక్కడ ఎలా ఉందబ్బా, దీనికి ఆధారం ఏమిటి అనుకున్నాడు. అంతా వెతికి చూశాడు, ఆలోచించాడు. ఈ కమలం నుంచి నేను ఉద్భవించాను అంటే ఈ కమలానికి ఒక ఆధారం ఉండాలి, ఈ నీరుకి ఒక ఆధారం ఏదో ఉండాలి, ఈ కమలం ఉద్భవించిందంటే ఒక మొన్నేదో ఉండాలి. ఏమిటి ఆధారం అని చెప్పి అలా ఆలోచిస్తున్నాడు. నీటిలోంచి వస్తున్నాడు, పైకి వెళ్తున్నాడు. చూశాడు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి విష్ణుమూర్తి యొక్క చెవుల నుంచి 2 రాక్షసులు ఉద్భవించారు. వాళ్ళెవరు చెప్పండి? మధువు, కైటభుడు. ఆ 2 రాక్షసులు ఉద్భవించేసరికి బ్రహ్మదేవుని యుద్ధానికి వస్తామని అడుగుతున్నారు వాళ్ళు. బ్రహ్మదేవుడు ఫైటర్ కాదు కదా, మరి యుద్ధం చేయలేడు, ఆయన సృష్టికర్త అయినా. అందుచేత ఏం చేయాలో అర్థం అవ్వక అలా ఎక్కడైతే ఉద్భవించాడో ఆ తామరనాళం గుండా లోపలికి ప్రవేశిస్తే విష్ణుమూర్తి శాస్త్రపాండ పైన యోగ నిద్రావస్థలో ఉన్నారు. ఆయన జగజ్జన్ని, జగన్మాత, ఆది పరాశక్తి, అమ్మా మాతృణాం మంత్రాణం మాతృకాదేవి, శబ్దానాం జ్ఞానరూపిణి, జ్ఞానానాం చిన్మయాతీత, శూన్యత శూన్యసాక్షిని, యశయం పరతరం నాస్తి, అమ్మా సైషా దుర్గా ప్రకీర్తిత అని జగన్మాత శాంభవీదేవిని పూజించాడు. అమ్మవారి యొక్క అనుగ్రహానుసారం అతనికి మెలుకు వచ్చింది, విషయాన్ని గ్రహించాడు. ఆ మధుకైటబులతో యుద్ధం చేశాడు. ఆ మధుకైటబులు కూడా స్వచ్ఛంద మరణం కోరుకునేవారు.
అందుచేత ఒక్కసారి మాతో యుద్ధం చేయలేమని అన్నప్పటికీ కూడా అదిగో జగజ్జనని జగన్మాత మధుకైటబుల వెనక అదిగో యుద్ధం జరుగుతున్నప్పుడు మధుకైటబుల వెనుక అమ్మ జగజ్జనని జగన్మాత అతిలోక సుందరై నిలబడింది. యుద్ధం చేస్తూ విష్ణుమూర్తి వెనకాల యుద్ధం చేస్తున్న మధుకైటబులు ఇద్దరు అలా ఉండిపోయారు. అమ్మ అందాన్ని, ఆకర్షణ, సౌందర్యాన్ని, ఆ జగజ్జనని యొక్క రూపాన్ని చూసి అలా మంత్రముగ్ధులైపోయారు. వెంటనే విష్ణుమూర్తి, అమ్మా జగన్మాత నీ శక్తి ఏదో ఆవరించిందమ్మా, ఇప్పుడు దాకా నాతో యుద్ధం చేసేవారు ఒక్కసారి అలా ఉండిపోయారు అంటే నిన్ను నేను పరిపూర్ణంగా స్మరణ చేశాను, శృతించాను, శ్లాఘించాను, కీర్తించాను. అదండి అమ్మవారంటే. కష్ట క్లిష్ట క్లేశ పరిస్థితుల్లో ఆదుకునేది అమ్మ దుర్గా జగజ్జనని జగన్మాత. రేపటి రోజున బేగు ఆ పేరు ఎలా వచ్చిందో వివరణ చేస్తాను మీ అందరికీ కూడా శుక్రవారం రోజున. అందుచేత ఆ జగజ్జనని జగన్మాతే, అమ్మా ఏదో మాయ నువ్వు ఇక ప్రయోగం చేశావమ్మా అని చెప్పి అలా ఉండి వెంటనే అన్నాడు విష్ణుమూర్తి మధుకైటబుల్ని, ఏమిటయ్యా ఎంతో మందితో యుద్ధం చేశాను, మీ బోటి బలాఢ్యులు ఇప్పుడు చూడలేదు, ఇంత బాగా యుద్ధం చేస్తున్నారు, ఏమిటి అలా ఉండిపోయారేమిటి, ఏమైనా కావలిస్తే కోరుకోండి అయ్యా ఇస్తాను అన్నాడు. అది విష్ణుమూర్తి అన్నటువంటి మాట, అమ్మవారు అనిపించిన మాట. ఏం కావాలో చెప్పండి ఇస్తాను అన్నాడు విష్ణుమూర్తి. వెంటనే వాళ్ళకి త్రేళ్ళు జరులు ప్రాకినట్టు అయ్యింది. మా చేతిలో ఎప్పటి వరకు చిత్తుగా ఓడిపోయి మాకే ఏం కావాలో అని అడుగుతావా, నీకే ఏం కావాలో చెప్పి ఇచ్చేస్తామన్నారు. ఎవరు? మధుకైటబులు. అయితే నా చేతిలో సామండి, అదే నా కోరిక అన్నాడు. అది విశేషం. నీరు లేని చోట మమ్మల్ని వధించమన్నాడు. నీరు లేని చోట వధించు. వెంటనే ఊరువులు పెంచాడండి విష్ణుమూర్తి. ఊరువులు అంటే తొడలు పెంచి వారిద్దరిని లాగి సుదర్శన చక్రాన్ని విడిచిపెడితే వాడొక మేధస్సు తెగనబడి కొన్ని వేల యోజనాల దూరంలో పడింది. మధుకైటబుల యొక్క మేధస్సు పడినదే మేదిని అంటే మన్ను, మట్టి, తినరానిది అయ్యింది. అదిగో అక్కడ బ్రహ్మ, విష్ణుమూర్తి, పరమేశ్వరుడు ముగ్గురు కలిసి ఎవరు ఈ సృష్టికి మూలమని అడిగిన ప్రశ్నకి జనమేజయుడు వ్యాసులవారు నారదులవారు బ్రహ్మదేవుడు చెబితే బ్రహ్మదేవుడు చెప్తున్న విశేషాలమ్మ ఇవన్నీ కూడా. అలా ఇలా ముగ్గురు ఆలోచన చేస్తూ అలా జగజ్జనని జగన్మాత కిలాండకోటి బ్రహ్మాండరాయకి రీంకారి త్రిపురేశ్వరి సుఖకరి మాత అన్నపూర్ణేశ్వరి ఈశాని నవరత్న నూపూర హే మా జగన్మాత శ్రీ ఆదిపరాశక్తికి అని ఆ జగజ్జనని జగన్మాత అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి ఆది పరాశక్తిని ప్రార్థన చేశారమ్మా. వెంటనే జగజ్జనని ఒక చూడండి, నిరాకారంలోంచే ఆకారం రావాలి, నిశ్శబ్దంలోంచే శబ్దం రావాలి, నిర్గుణంలోంచే సగుణం రావాలి ఎప్పటికైనా సరే. వెంటనే తపః 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 అని నిశ్శబ్దంలోంచి శబ్దం వినిపించింది. అమ్మా దీనికి ఆధారం ఇంత నీరు ఇక్కడ ఉందంటే దీనికి ఆధారం ఏదో ఉండాలి కదా నాన్న. ఎవరైనా ఒక కప్పుతో టీ ఇస్తే ఆ టీకి ఆధారం కప్పు, కప్పుకి ఆధారం మన చెయ్య, మన చేతికి ఆధారం మన కాళ్ళు, మనం కూర్చునే కుర్చీ, దానికి ఆధారం కింద గచ్చు, దాని కింద పునాది, మరి ఇంకా కింద ఏముంది నాన్న? దేనికో ఒక దానికి ఆధారం లేకుండా ఏది జరగదు, ఏదో ఒక ఆధారం ఉండాలి. అందుచేత ఆధేయం లేకపోతే అక్కడ ఆధేయం ఉండాలంటే ఆధారం ఖచ్చితంగా ఉండాలి. ఎంత నీరు ఎక్కడ ఉందంటే ఏదో ఆధారం ఉండాలి, దీనికి మూలం ఏదో ఉండాలని అనుకున్నవారు అలా జగన్మాతని ఒక్కసారి వాళ్ళు అలా పూజించగా అమ్మ అనుగ్రహం చేత తపః తపస్సు చెయ్యండి నాన్న అన్న శబ్దం వినిపించింది. అలా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు. మళ్ళీ ఇప్పుడు శబ్దం ఏమొస్తుందో చూడండి. సృజః సృజః అంటే సృష్టి కార్యం చెయ్యండి. వెంటనే ఎక్కడి నుంచి ఆ శబ్దం వస్తుందో చేతులు జోడించి, అమ్మా శబ్దస్వరూపిణి మేము ఎలా సృష్టిస్తామమ్మా, ఇదంతా జలమయమై ఉంది, ఇక్కడ భూమి లేదు, ఇక్కడ పంచభూతములు లేవు, తన్మాత్రములు లేవు, ఇంద్రియములు లేవు, ఉపాధులు లేవు, ఉపకరణాలు లేవు, ఏమీ లేకుండా మేము సృష్టి కార్యం ఎలా చేస్తామమ్మా అని అడిగారు ఆ శబ్దం వంక చూస్తూ. వెంటనే అప్పుడు జగన్మాత అనుగ్రహానుసారం ఒక దివ్యమైన విమానాన్ని సృష్టించిందండి అమ్మ. ఆ దివ్యమైన విమానములో ఒక దేవకాంత కూర్చొని ఉన్నది.
ఆ దివ్యమైన దేవకాంత కూర్చున్నటువంటి విమానం ఎలా ఉన్నదయ్యా అంటే రత్న వజ్ర వైడూర్య మనుల మాణిక్యాల మరకతలతో అదిగో అందంగా అమర్చి ఉన్నటువంటి దివ్యమైన విమానంలో ఒక అందమైన దేవకాంత కూర్చొని ఉండి అదిగో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్న చోటకి వచ్చింది. సజ్ఞ చేసింది అమ్మ, లోపలికి రమ్మని సజ్ఞ చేసింది. వెంటనే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఆ జగజ్జనునికి ఉన్నటువంటి పంపినటువంటి ఆ విమానములో దివ్యకాంత రమ్మని సజ్ఞ చేసింది. లోపలికి వెళ్ళి కూర్చున్నారు. చూడండి నాన్న, ఆ దివ్యమైన విమానం అదిగో ఆ జల ఉపరితలం పైన అలాగా వెళుతూ 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 ఉండగా కొంత సమయం అయ్యేసరికి జలము మాయమయ్యింది. భూమి కనిపించడం ప్రారంభమయ్యింది. ఎత్తైన భవనాలు కనిపిస్తున్నాయి. ఆ ఎత్తైన భవనాలలో అదిగో హోమ కుండాలు, ఎన్నెన్నో ఋత్వికులు, ఎంతో మంది యజ్ఞ యాగాదులు, వ్రతాలు, దానాలు, ధర్మాలు చేస్తున్నటువంటి మహాత్ములు, మహాపురుషులు ఎంతో మంది కనిపించారు. ఇంకా దివ్యమైన విమానం అలా వెళుతూ వెళుతూ ఉండగా నందనవనం కనిపించింది. ఆ నందనవనములో ఎవరుంటారు నాన్న? దేవేంద్రుడు తన సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. తన భార్య శశి పక్కన కూర్చొని ఉన్నదమ్మ. అదిగో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఉచ్చశ్రవం, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం ఎంతెంతో వారి యొక్క దేవేంద్రుడు యొక్క నందనవనంలో ఉన్న సంపదంతా కనిపించి అద్భుతమైన వృక్షాలతో మహా రమణీయంగా ఉంది ఆ నందనవనం. ఆ దివ్యమైన విమానం మరికొన్ని వేల యోజనాల దూరం. లోపలున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ దివ్యకాంత సమేతంగా అలా ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తుంది ఈ విమానం అని ఆలోచన చేస్తూ ఉన్నారు. అదిగో మరికొన్ని వేల సంవత్సరాలు ప్రయాణమై అదిగో అమ్మవారు ఆ సత్యం మన ఈ సత్యలోక ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ భూలోకం, భూరలోకం, స్వర్గలోకం, స్వర్గలోకం అయ్యింది, జలలోకం, తపోలోకం, సత్యలోకం చేరుకున్నది దివ్యమైన విమానం. సత్యలోకంలో ఎవరుంటారు నాన్న? సత్యలోకంలో ఎవరుంటారు? అంత బ్రహ్మదేవుడు ఎప్పుడైతే దివ్యమైన విమానం వెళుతూ ఉండగా ఆ సత్యలోకములో అదిగో వీణాపాని వాగ్దేవి శారవాణి శారదామాత అమ్మా అన్నీ కూడా ఒకసారి తీసి మీ చేతిలో ఉన్నవి అవి ఇప్పి ఆ జగజ్జన్ని, జగన్మాతని, ఆది పరాశక్తిని, లక్ష్మీమాతని, ఆ సరస్వతి దుర్గామాతని మొత్తం అలా స్మరించుకుంటూ మనసంతా చెప్పిన విషయాల మీద మీ మనసంతా ఉంచి మీ హృదయం అంతా ఎక్కడికి దయచేసి పొనవకుండా, ఎవరు పైకి లేవకుండా అందరూ ప్రశాంతంగా మనసంతా అర్పణ చేసేసి మీ యొక్క వ్రేళ్లతో అలా స్పృశిస్తూ వాటిని అక్షతలో ఏమున్నాయో మీ దగ్గర అవిట్లా స్పృశిస్తూ అదిగో ఆ జగజ్జనుల యొక్క విశేషాన్ని విహరించండి. అందరూ ఆనందంగా అదిగో శ్రవణానందంలో మునిగిపోండి దయచేసి చెప్తున్నాను. అంత సత్యలోకములో అంత ఎవరు బ్రహ్మదేవుడు అలాగా చతుర్ముఖుడై శ్రవణానంద భరితుడై ఉన్నాడు. ఉంటే అమ్మ జగన్మాత వీణాపాని వాగ్దేవి శారవాణి శారదామాత కళావతి కమలాధరి చతుష్టశ్చుపచారాజ్య చతుష్టష్టి కళామయి మాతాంగీ సుకలాలిని మధుమతి మాణిక్య వీణాధరి మహేంద్రాంస సమాన కాంతి కవిత వాగ్దేవిత సేవిత తారానాద కళా కలాప సంగీత సంమోదిత దుర్గాంబ నవకోటి మూర్తి సహిత మాం పాతు మహేశ్వరి యావీనా అకారాదీక్షకారాంత వర్ణ వైవాసాలిని వీణా పుస్తక హస్తప్యాత్ ప్రాణో దేవి సరస్వతి ప్రాణో దేవి సరస్వతి ప్రాణో దేవి సరస్వతి ప్రాణో దేవి సరస్వతి ఉపాస్యమాన విప్రేంద్రయః. నాన్న చదువుకునే పిల్లలందరూ సరస్వతి పైనే మనసు పెట్టండి నాన్న. అందరూ కూడా లసప్తహారమతిం సత్యచైలం వహంతిం కరే పుస్తక సాక్షమాలం శరచంద్ర కోటి ప్రభా వసురాం త్వాం
సకృద్భావయాన్ భారతీ వల్లభాస్య. అమ్మ జగజ్జనని జగన్మాత. ఆమె చేతిలో ఉన్న వీణ పేరు కచ్చెపి. కచ్చెపి అనే వీణని మీటుతూ అమ్మ సరిగ మరిగమ పగమ పద పద నిసా సనిదప నిదప మదప మగ మగరిసా యా వీణా పద వాక్యార్థ గజ్జా పద్య స్వరూపిణి వాచీనతయసు క్షిప్రం మేధాం దేవి సరస్వతి. 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 ఆ చదువుకునే పిల్లలందరూ నాన్న ఇది ఆపకండి. అదిగో జగన్మాత. మేధాం దేవి సరస్వతి. మేధాం దేవి సరస్వతి. అందరూ ఆ జగజ్జన్ని జగన్మాతని అలా లసత్తహారమతిం సత్యచైలం వహింతిం కరే పుస్తక సాక్షమాలం. అదిగో అమ్మవారు ఒక పుస్తకాన్ని, ఒక అక్షమాలని, ఆ వేద గ్రంథాలని, ఆ వీణని ఉన్నటువంటి ఆ జగన్మాత ఎలా ఉంది అంటే తెల్లటి వస్త్రం కట్టుకొని, తెల్లటి వస్త్రముతో అదే విధముగా ఉన్నటువంటి ఆ జగజ్జనని అలాగ ఉపాసన చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ పరమేశ్వర అనుగ్రహంతో అదిగో అంత బ్రహ్మదేవుడు అలా చూస్తూ శ్రవణానందభరితుడైపోతున్నాడు. ఈ దృశ్యాన్ని చూశారు ఎవరు? విమానంలో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఏమిటి విచిత్రం? మన విమానంలో ఒక బ్రహ్మదేవుడు ఉండగా అక్కడ మరొక సత్యలోకంలో బ్రహ్మదేవుడు భూలోక భూరలోక స్వర్గలోక మహాలోక జనలోక తపోలోకం దాటి ఈ సత్యలోకంలో అదుగో వీణాపాని సమేతుడై ఆమె వీణను మీటుతూ ఉంటే పరమానందపడుతుడై శ్రవణానందంలో మునిగిపోతున్నాడు బ్రహ్మదేవుడు. అమ్మా జగన్మాత, నీ మాయా విన్యాసాలు అతీతమమ్మా, అద్భుతమమ్మా, ఎవరతరమమ్మా వర్ణించడం, మేము అర్థం చేసుకోవడం ఎంత కష్టమమ్మా అనుకుంటూ ఉండగా విమానం వైకుంఠం చేరుకున్నది. అదిగో అక్కడ వైకుంఠ ధారములో శ్రీ మహావిష్ణువు లక్ష్మీనారాయణ స్వరూపుడై 4 భుజాలతో శంఖము, చక్రము, గద, పద్మము ధరించి ఉండగా అదుగో ఆ దివ్యమైన విమానం వస్తుందని భావన చేసి అక్కడ ఎంతో 50 మంది వైకుంఠములో ఆ జగన్మాత లక్ష్మీనారాయణ స్మరణ. నమోస్తు నాలిక నివాననాయ నమోస్తు దుగ్ధోది జన్మభూమై నమోస్తు సోమామృత సోదరాయ నమోస్తు నారాయణ వల్లభాయ నమోస్తు హేమాంబుద పీఠికాయ నమోస్తు భూమండల నాయికాయ నమోస్తు దేవాది దయాపరాయ నమోస్తు సర్గాయుధ వల్లభాయ శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రేసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి దేవ్యై నమః. మహాలక్ష్మి అది అలా కొడతా ఉన్నాడు. మహాలక్ష్మి మహాలక్ష్మి. నానా ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా బాధపడేవారు అదిగో వైకుంఠ దూరంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాన్ని ఒక్కసారి హృదయపూర్వకంగా తలంచుకోండి నాన్న. దయాధర్యాద్భవనో ద్రవిణాంబుధారం అన్నటువంటి ఆ భావన చేత అమ్మవారు ఒక్కసారి దయ కలిగితే ఒక్కసారి ఆ మేఘాలను నుంచి ఆ వర్షం ఎలాగైతే జలధార ప్రవహిస్తాదో అలాగే ఆవిడ అనుగ్రహం కలిగితే అలా ధనవర్షం కురిపించింది జగన్మాత. శంకరాచార్య వారు రచించేటప్పుడు ఇది కనకదార స్తోత్రం. అటువంటి జగన్మాతని హృదయపూర్వకంగా స్మరించండి. అదుగో అంత విమానంలో ఉన్న 3 ఆశ్చర్యపోయారమ్మా. జగన్మాత బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవుని చూపించావమ్మా, ఇప్పుడు విష్ణుమూర్తికి విష్ణుమూర్తిని చూపిస్తున్నావు జగజ్జనని అనుకుంటూ ఉండగా దివ్యమైన విమానం కొన్ని వేల యోజనాల దూరం ప్రయాణమై అదిగో వెళ్ళగా కైలాసం కనిపించింది. అక్కడ అదిగో కైలాసములో ప్రమద గణములతో పరమేశ్వరుడు జయత్వద బ్రహ్మద్భుజంగ విశ్వస వినిర్గమస్ఫురత్కరాల బాల హవ్యభ ధిమి 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 ధిమిద్ధనంబుధంగ తుంగ మంగళ ధనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ శంభో మహాదేవ హర హర శంభో మహాదేవ శివ శివ శంభో మహాదేవ శంభో మహాదేవ ఓం నమః
శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ జ్ఞానినామ విచేతాం శ్రీదేవి భగవతి బాలాద కృష్ణ మోహాయ మహామాయ ప్రయచ్చతి దుర్గాసుతే హర్షి భీతిమశేషదంతో స్వస్థై శ్రుతామతిమతీవ శుభాం దదాంసి దారిద్ర్య దుఃఖ వైహారిణికాత్మధన్యాం సర్వోపకారకరణాయ సదార్థ చిత్తా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్వయంబకే దేవి నారాయణి నమోస్తుతే శరణాగతి దీనార్త పరిత్రాణ పరాయణ సర్వశాంతి హరే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే వాత్సల్యామృతవర్షిణి గుణమణి వాగ్వాదిని హ్లాదిని శబ్ద బ్రహ్మమయీ త్రిలోక జనని సౌందర్య మందాకిని రాకాచంద్ర సహస్రచారు వదన రాజీవ మందస్మిత దుర్గాంబ నవకోటి మూర్తి సహిత మాం పాతు మహేశ్వరి వాగార్ధావ్యవ సంప్రక్తౌ వాగార్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ 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 నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ పార్వతీపతి హర మహాదేవ శంభో శంకర. ఆ దివ్యమైన విమానం వేల యోజనాల దూరం వెళుతూ ఉంటే నాన్న ఈ దృశ్యాన్ని తిలకించినటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ విన్న వారందరూ కూడా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల భార్యల సమేతంగా కనిపించేసరికి సృష్టి అంతా వారిని మీద ఆధారపడి ఉంది కదమ్మా. బ్రహ్మదేవుడు సృష్టించకపోతే మనమే లేం, విద్య లేకపోతే ఎందుకు పనికిరాం. అందుకనే సరస్వతీ మాత అనుగ్రహం. మరి ఆ ధనము లేకపోతే ధర్మకార్యాలు మనం ఎలా చేస్తాం చెప్పండి. అందుకని లక్ష్మీదేవి ఉండాలి. ఇటు విద్య ఉన్నా, ఇటు ధర్మకార్యాలు చేయడానికి ధనం ఉన్నా, ఆరోగ్యం బాగపోతే ఏం చెయ్యాలన్నా. అందుకే పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఉండాలి. అందుకనే జగన్మాత ఇదిగో ఈ అద్భుతమైన అక్షతాల్లో అనంతమైన శక్తి ఉద్భవించి మాకు ఇక ఏ లోటు లేకుండా నువ్వే మమ్మల్ని కరుణించి కాపాడు రక్షించమ్మా జగన్మాత. అదిగో విద్యతో పాటు వినయం సంపాదిస్తాం, వినయంతో పాటు విధేయత పొందుతాం, విధితో పాటు సంస్కారాన్ని పొందుతాం, సంస్కారంతో పాటు సంపదను సంపాదిస్తాం, ఆ సంపదతో ధర్మకార్యాలు చేస్తాం. ఆ ధర్మకార్యాలు చేసేటప్పుడు ఈ అంతఃకరణం శుద్ధి చేసుకుంటాం. ఈ అంతఃకరణ శుద్ధితో వారానికి ఒక్క రోజు సత్సంగానికి వెళ్ళి ఈ అంతఃకరణం అనే ఈ యొక్క పాత్రని సత్సంగం అనే చింతపండుతో తోముతూ ఉంటాం. తదుపరి అమ్మ జగన్మాత ఆత్మజ్ఞానులై కరజన్మతో ఇక జన్మరాహిత్యం అంది, ఇక జన్మ లేకుండా అమ్మా మా జీవితాలు ధన్యం చేసుకుంటామమ్మా అన్నటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది నాన్న. అలా భావనతో చేయండి ప్రతి ఒక్కరు. ఇంకా మనసంతా ఇక్కడే లగ్నం చేయండి. అటు ఇటు ఎవ్వరూ మనసుని అటు ఇటు కదలనివ్వకండి. దుష్టంతో ఇక్కడే ఉంచండి. అతీతమైన అనంతమైన అఖండమైన సృష్టి స్థితి వినాశిని శక్తిభూతే సనాతని గుణశ్రయే గుణమయే దేవి నారాయణి. ఎంత బలహీనంగా ఉన్నా ఈ యొక్క శ్లోకం చదివితే ఎంత శక్తిని ప్రసాదిస్తావమ్మా. ఇంత శక్తిమైనటువంటి ఓ జగజ్జనని నీ నివాసం ఎక్కడమ్మా పరమేశ్వరి అంటూ ఉండగానే ఈ ఆ దివ్యమైన విమానం అది దాటుకుంటూ కొన్ని వేల యోజనాల దూరం ప్రయాణం అయ్యింది. అలా వెళ్ళగా 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 అదిగో మణిద్వీపం. అదిగో కాశ్య ప్రాకారం.
శేష ప్రాకారం, ఇత్తడి ప్రాకారం, పంచలోక ప్రాకారం, రజిత ప్రాకారం, సువర్ణ ప్రాకారం, పుష్యరాగ ప్రాకారం, పద్మరాగ ప్రాకారం, గోమేధిక ప్రాకారం, వజ్ర ప్రాకారం, వైడూర్య ప్రాకారం, ఇంద్రనీల ప్రాకారం, ముత్యాల ప్రాకారం, మరకత ప్రాకారం, పగడాల ప్రాకారం, నవరత్నాల ప్రాకారం. అదిగో ఇదంతా అయిన చింతామణి ప్రాకారం. చింతామణి ప్రాకారములో జగజ్జనని ఒక్కసారి జగన్మాతకి ప్రతి ఒక్కరు అమ్మా జగన్మాత జగన్మాత చింతామణి మయోతస్థ కాంతి కాంతుకితాననే లలిత సకృన్నత్మాన వివేది కుతచ్చన తస్య మధ్య మణిదీపః కల్పాకారణ దూషితః అస్తు మే లలితావాసః స్వస్తిద అభయంకరః స్వస్తిద అభయంకరః. అదిగో ఆ దివ్యమైన విమానం ఒక్కొక్క ప్రాకారం ఒక్కొక్క ప్రాకారం ఒక్కొక్క ప్రాకారం దాటి చింతామణి ప్రాకారం చేరుకున్నది. అదిగో అక్కడ దేవతలందరూ కూడా గుర్రాల పైన, ఏనుగుల పైన, రథముల పైన, విమానాల పైన అయహేషాదులతో, శీతలోటిక సంబర్ధ సత్య జలాలతో, ఆ రథములకు కట్టిన గంటల గలగల 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 రావాలతో అదిగో దేవతలందరూ ఆ జగజ్జన్ని జగన్మాత అష్టాదశ పీఠాలలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరి ఆ అష్టాదశ ఆ ప్రాకారాల్లో ఆకర్ణటువంటి ఆ చింతామణి ప్రాకారంలో ఆసీనులైనటువంటి అమ్మవారిని దర్శిద్దామని దేవతలు బయలుదేరుతున్నారట. అదిగో అంత దివ్యమైన విమానంలో కూర్చున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ అమృత సాగరం చుట్టూ చింతామణి ప్రాకారం, ఆ చింతామణి ప్రాకారము చుట్టూ అమృత సాగరం ప్రవహిస్తుందటండి. ఎలా ఉంది? నిర్విరామంగా నిరాటంకంగా తుంపరులు వెదజల్లుతూ తరంగాల సముదాయాలతో, రత్న వాలుకలతో, నిర్మల శంఖ మచ్చాదులతో, అదిగో పతాక శోభితాలతో పరమ రమణీయంగా ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూసి అదిగో ఉబ్బి తబ్బిబ్బులాడిపోతున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అమ్మా ఈ కాశ్య ప్రాకార, తామ్ర ప్రాకార, సీస ప్రాకార, ఇత్తడి ప్రాకార, పంచలోక ప్రాకార, రజిత ప్రాకార, సువర్ణ ప్రాకార, పుష్యరాగ, పద్మరాగ, గోమేధిక, వజ్ర, వైడూర్య, ఇంద్రనీల, ముత్యాల, మరకత ప్రాకార, పగడాల ప్రాకార, నవరత్నాల ప్రాకారం దాటిన తర్వాత ఈ చింతామణి ప్రాకారంలో ఆసీనులై ఉన్నారా జగజ్జనని అని ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురికి ఆ జలధార ఆనంద బాష్పాలై అలా కారిపోతున్నాయటండి. అదిగో అమ్మ కూర్చున్నటువంటి ఆ మణిదీపములో చుట్టూ 1000 స్తంభాలున్నాయట. ఆ 1000 స్తంభాలు రత్నాలతో, వజ్రాలతో, సూర్య చంద్ర గోళాలతో దగదగదగ మెరిసిపోతూ ఉంటే ఆ 1000 స్తంభాలకి అదిగో 4 సరిపాదాలు చేసి 4 మండపాలున్నాయి. ఆ 4 మండపాలలో మొదటి మండపంలో జగన్మాత అదిగో శృంగార మండపంలో కూర్చున్నదమ్మ. రెండో మండపంలో జ్ఞాన మండపం, మూడవది ముక్తి మండపం, 4వది ఏకాంత మండపం. ఆ శృంగార మండపంలో ఎప్పుడు జగజ్జన్ని జగన్మాతలు ఇక్కడ సేవకులై ఉండి ఎలా చేస్తున్నారో కొన్ని కోట్ల మంది సేవకులట అమ్మవారికి. ఆ శృంగారంలో ఉన్నటువంటి జగన్మాత శృంగార మండపాన్ని అంత అందంగా తీర్చిదిద్దుతున్నారట వాళ్ళందరూ కూడా. ఇక అమ్మవారు జ్ఞాన మండపంలోని జ్ఞానాన్ని ప్రబోధిస్తూ అదిగో గ్రామ గ్రామాలు తిరుగుతూ జ్ఞానబోధ చేస్తున్న మా బోటి వారికి కొంత ఆవగింజలో 60 వంతు ప్రసరణ చేస్తూ, నాన్న నీకిచ్చిన జ్ఞానాన్ని నువ్వు ఉంచుకోవడానికి కాదురా, చిన్న చిన్న గ్రామాలు కూడా తిరుగుతూ ఇదిగో నేను నీకు ప్రసాదించినటువంటి ఆ జ్ఞానాన్ని పంచిపెట్టని అమ్మవారు జ్ఞాన మండపంలో ఉండి మా బోటి వారిని ఉద్ధరిస్తూ మీలాంటి వారిని తరింపజేసే చక్కని అవకాశం జగన్మాత కలగజేసింది. ఆ పరమేశ్వరి కలగజేస్తూ ఉంది అందరికీ కూడా. ఇక ముక్తి మండపంలో ఉండి
నాన్న ఇంకా ఎన్నాళ్ళు పడతావరా, ఇంకా ఎన్నాళ్ళు నాన్న ఈ గర్భసంచిలో పడుతూ లేస్తూ ఉంటావు, సమయం వచ్చినప్పుడు మీకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని కలిగించి ముక్తిలోకి పంపించేస్తా అని చెప్పి ముక్తి మండపంలోకి ఉన్నటువంటి అమ్మవారు వారికి ముక్తినే కలిగిస్తూ ఉందట. మరి ఏకాంత మండపం, ఈ రకమైన శృంగారాలు, ఈ రకమైనటువంటి జ్ఞానబోధ, ఈ రకమైనటువంటి మోక్షము కలిగేంత వరకు మరి అమ్మవారు విశ్వేశ్వరీతం పరిపోసి విశ్వాత్మికాధార యాసీతి విశ్వం విశ్వేశవంజా భవద్భవంతి విశేషయ యాత విభట్టనమ్రా. ఈ విశ్వాన్ని ఆత్మగా ఉంచి ఈ విశ్వమంతా వ్యాపించిన విశ్వేశ్వరి, ఈ జగాలన్నీ తన కుక్షిలో పెట్టుకున్న జగన్మాత జగదీశ్వరి, మరి ఆమె ఏకాంత మండపంలో ఉండి ఈ విశ్వాన్నంతా ఎలా నడిపించాలో, ఏం చెయ్యాలో, దీన్ని ఎలా అన్ని విధాలుగా సమకూర్చాలో అని చెప్పి శృంగార మండపంలో ఉండి జగజ్జనని, శృంగార కాదు ఏకాంత మండపంలో ఉండి ఆ జగజ్జన్ని అలాగ రచిస్తూ ఉంటుంటుంది. సర్వ విషయాలను కూడా ఆమె కుక్షియందు ఉంచుకొని అలా జగన్మాత సర్వ దేవతలకి ఎవరు ఏం చెయ్యాలో అలా ఎవరు డ్యూటీ వారికి, ఎవరి బాధ్యత వారికి అప్పచెబుతూ ఉంది జగన్మాత. సరే, ఈ అన్ని స్తంభాలు, ఈ 4 మండపాలు అయిన అనంతరం అమ్మ అసలైన స్థానం అదుగో జగన్మాత. ఆ బలిదీపములో సదాశివుడు పానపట్టముగా ఉండగా ఆ సదాశివుడు పానపట్టం ఆధారంగా చేసుకొని ఆ మంచానికి 4 కోళ్ళు. ఎవరు వాళ్ళు? బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు. ఈ 4 మంచం కోళ్ళు. మరి పరుపు ఎవరు నాన్న? సదాశివుడు పరుపు. సదాశివుడే అదిగో పానపట్టం. ఈ మంచానికి 4 కోళ్లే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరాదులు. అదిగో జగజ్జనని ఆ సదాశివుడి పైన ఆసనుడై ఉండగా ఆ జగజ్జనని జగన్మాతను చూశారు. ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అదిగో అమ్మ చెబుతున్నాడు విష్ణుమూర్తి, ఆ అమ్మను ఒక్కసారి చూశాను వటపత్ర సాయిగా ఉన్నప్పుడు, మరి ఆకుపైన తేలియాడుతున్నప్పుడు చూశాను, మళ్ళీ ఆ అమ్మను ఇప్పుడు చూస్తున్నాను. మీరు కూడా చూడండి. పదా సమయాన్ని వృధా చెయ్యొద్దు, అమ్మ సాన్నిధ్యానికి పోదాం. ఇమానందికి అమ్మ 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 అంటూ అమ్మ ఆర్తితో వేడుకుందాం, ఆవిడ పాదాల దగ్గర నిలబడిపోయి సేవ చేసుకుందాం అని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా అరుణం కరుణ మూర్తి కుమారి నవ యౌవన. ఈ రూపాన్ని అందరూ తిలకించండి, దర్శించండి, ఆనందపడండి, మనసు ఎక్కడికి పోనివ్వకండి. అదిగో మణిదీపంలో జగజ్జన్ని జగన్మాత కిలాండకోటి బ్రహ్మణవాక్య సస్యదీపే మణిదీప సస్య మధ్య మణిదీప కల్పకారణ భూషిత అస్తు మే లలితావాస సస్యదా భయంకర. భయం ఉండదు నాన్న. ఈ దృశ్యాన్ని పరిపూర్ణంగా హృదయంలో పెట్టేసుకోండి. హృదయాంతరంగంలో నిరంతరము స్మరణ చేస్తూ ఉండండి. ఎక్కడికి వెళ్తున్నా ఈ స్మరణతో భావంతో ఉండండి. అనుకున్నటువంటి పని ప్రతిదీ అవుతుంటుంది. ఈ పని అవదన్న భయం లేదు, పరిపూర్ణ విశ్వాసంతో ఈ దృశ్యాన్ని తిలకిస్తూ ఉండండి. ఆ మణిదీపం చేసేటప్పుడు కూడా అమ్మ అలంకారం అలా చేసుకొని అమ్మవారు సదాశివుడి పాలపట్టం మీద ఉన్నటువంటి ఫోటోని అమర్చుకోండి. అదుగో ఆ జగజ్జనని అస్తంభోజ ప్రోల సచ్చామరంభ్యం, అస్తంభోజ ప్రోల సచ్చామరంభ్యం శ్రీవాణి పార్శ్వోర్య వీజ్యవీన్యా అనమా సామ్రాజిత శ్రీ సామ్రాజిత సదాలోకయం సేవా సద్ధి సేవ మానాని కూడా. అదిగో సరస్వతీదేవి ఒక ప్రక్క, లక్ష్మీదేవి ఒక ప్రక్క ఉండి ఆ జగన్మాత లలితామాతకి వింజామరంతో విసురుతూ ఉంటుంటారు నాన్న అమ్మవారికి. అందరూ ఎక్కడ జగజ్జనని జగన్మాత ఉంటుందో అక్కడే సర్వదేవతలు అక్కడే కొలువై ఉంటారు. అదిగో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురు కూడా అమ్మ 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 అంటూ అమ్మా జగన్మాత అరుణాం కరుణామూర్తి కుమారి నవ యౌవన భీంకార జప నిష్టైస్తూ పక్షి బృందైర నిషేవిత సర్వ శృంగార వేషాంజ సర్వ శృంగార వేషాంజ మందస్మిత మృగ మధోజ్వల ఉద్యత్పీన కుచోద్భజ నిర్జితాం భుజకుత్పలా నానామణి గుణకీర్ణ భూషణైరుపశోభిత కనకాంగాదా కేయూర
కిరీటి పరిశోభిత కలశ్రీ చక్ర తాతంక విటంక వదనాంభూజ హులే 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 భువనేశీ అనంతకోటి బ్రహ్మాండ కహ కుర్యాతు పామరాన్ దృష్ట్వారదనం సకలేశ్వరాం రులే భువనేశీ అమ్మా రులే కాధవిరమర కన్యాంగి పరివేష్టిత అనంగ కుసుమ జాబిరి దేవి పరివేష్టిత దేవి షట్కోనా దేవి షట్కోనా దేవి షట్కోనా వందే షట్కోనా ఎంత రాజా సంస్థిత ఎంత రాజా సంస్థిత జయ లలిత జయ లలిత జయ లలిత జయ లలిత జయ లలిత 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 మా జగన్మాత శ్రీ ఆదిపరాశక్తికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకికి శ్రీ పరాశక్తికి శ్రీ పరబ్రహ్మ స్వరూపినికి శ్రీ లలిత పరభట్టారిక పరదేవతకు అదిగో జగజ్జన దగ్గరికి వాళ్ళ ముగ్గురు వస్తూ అనుకుంటున్నారు. అమ్మా చిదానంద సుఖం భేదో అమ్మా చిదానంద సుఖం భేదో స్తవనందనవోస్య కారణేశ్వరి సాకం తద్విశ్వముపజీవతి. అమ్మా మేము ముగ్గురు ఎవరమ్మా? నువ్వెవరు? చిదానంద లహరివమ్మా. అమ్మా నువ్వు చిదానంద లహరివి. అందులో అమ్మా నువ్వు చిదా సముద్రానివమ్మా. అందులో ఒక్క తుప్పరు వచ్చి బయటపడితే ఇదిగో మేము ముగ్గురం తయారయ్యమ్మా. చిదానంద సుఖం భేదో స్తవనందనవోస్య కారణేస్తే స్త్రీభి సాకం తద్విశ్వముపజీవతి. అమ్మా ఈ జీవనానికి కావలసినటువంటి సదుపాయాలు మేము చేశామంటే బ్రహ్మ సృష్టికర్త, విష్ణుమూర్తి పోషణకర్త, శివుడు లయకర్త, ఈ మూడు కృత్యాలు మేము చేస్తున్నామంటే చిదానంద సముద్రాన్ని అమ్మా నువ్వు. ఆ చిదానంద సుఖం భేదో అంబో అంటే సముద్రం, అందులో ఒక చుక్కొచ్చి బయటపడితేనే మీ ముగ్గురు తయారయ్యి ఈ సృష్టి స్థితిలో చేస్తున్నామమ్మా. మిగిలిన భాగంలో ఇంకెంతమ్మా నీ అద్భుతమైన సౌందర్య స్వరూపం, ఈ చిదానంద ఆత్మానంద సముద్రాలు అమ్మా నువ్వు. అమ్మా అటువంటిది నీ దర్శనం మా భాగ్యం మాకు కలిగిందమ్మా అని వస్తున్నారు. అదిగో జగన్మాత నాన్న ఆమె ఆకర్షణ శక్తి అద్భుతం కదా. అదిగో పరమేశ్వరు అలాగుంది. సువర్ణ కలశము లాంటి మోము, సువర్ణ కలశము లాంటి మోము, అష్టమి శశిని బోలున నొసలు, సుదీర్ఘమైన కనుబొమ్మలు, అదిగో విశాలమైన నేత్రాలు, నువ్వు పువ్వు లాంటి నాసిక, దొండపండు లాంటి పెదవులు, దానిమ్మ గింజల వంటి పండ్ల వరస, శంఖం లాంటి మెడ, అదిగో సుడిగుండం లాంటి బొడ్డు, అదిగో జగజ్జన్ని కర్పూర కస్తూరి గంధాదులతో నిండిన వక్షస్థలం, అదిగో అద్భుతమైన దివ్యమైనటువంటి ఆభరణాలతో దగదగ దగదగ మెరిసిపోతుంది అమ్మ. తల తల శిరమున హిమ కిరీటము, కర్ణ కుండరాలు, కరమున దాన కంకణాలు, వ్రేళ్లకు ముద్దు టొంగరాలు, అందెలు, కడియాలు, చూట్కులు, చంద్రికలు, నేల కురులు, బంగారు దండ, వంకీలు, నగలు, అటకాంగి వేటంచు జరీ చీర, పట్టుకల నేత రవిక, గంటలా వడ్డానం, పటనా తాంబూలం, ఒటమగు ఆయుధాలు, రతనాల పీఠము, జగజ్జన్ని జగన్మాత కోటి సూర్యుల కాంతులతో దగదగ 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 సముద్యత సహస్రార్గ బింబాపవక్రో సభా శైవ సింధూరి తాజాండ కోటి ధనుర్భాన పాశంకుశ సంధారయంత్యం స్వరంతం సర్వోపి సమ్మోహయేయుః లబ్ధా సకృత్ త్రిపుర సుందరి తవకీలా. అమ్మా జగజ్జనని నీ ఆకర్షణ సామాన్యమైనదా అమ్మా.
అదిగో ఆ పరమేశ్వరుని దర్శించడానికి త్రిమూర్తుల ముగ్గురు విమానం దిగి అదిగో జగజ్జన యొక్క చరణార విందాలకు వస్తూ అలా గుమ్మము దాటి లోపల అడుగు పెట్టారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా శ్రీమూర్తులుగా మారిపోయారటండి. ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరు మగవారిగా లేరు, ఇప్పుడు స్త్రీలుగా మారిపోయారట. ఒక్కసారి చూసుకున్నారు. అమ్మా నీ దయ, నీ లీల ఎలా ఉంటే అలా, ఏమైపోయినా మాకు పర్వాలేదు, నీ చరణార విందాలయందు కాసేపు కూర్చునే సమయం మాకు కలిగింది చాలు. మేము స్త్రీలుగా మారిపోయినా మాకు బాధ లేదు, బెంగ లేదు, దుఃఖము లేదమ్మా అని అంటూ వాళ్ళ ముగ్గురు చేతులు జోడించి విష్ణుమూర్తి అంటున్నాడు, అమ్మా నాది ఒక్క కోరిక తీర్చగలవా తల్లి జగజ్జనని? ఏమిటి నాన్న అన్నట్టుగా చూసిందట అమ్మ. ఎందుచేత ఆవిడ మాట ఎలా ఉంటుందన్నా, పుంస్కోకిలక్వలక్వాన కోమలలాపశాలిని. పుంస్కోకిల ఏమండి, కోకిళ్ళు కూతలకు వస్తున్నాయి కదా, అది ఆడకోకిల మగ కోకిల చెప్పండి, ఎవరైనా చెప్పండి అన్న. ఆడకోకిల గొంతుకు కాదు నాన్న, అది మగ కోకిల గొంతుకు. పుంస్కోకిల అమ్మవారి యొక్క మధుర వచన సౌమ్యం, ఆకర్షణ అంత అద్భుతం, అతీతం, ఆనందం. అందుకనే అమ్మ ఒక్కసారి మాట్లాడవే. ఉపాసన చేస్తూ మనం కోరుకునేది అదే. అమ్మ కనీసం అంత ఈ చర్మశక్తికి అంత గొప్ప శక్తి ఎక్కడ కలుగుతుందమ్మా? నువ్వు కనిపించినా మేము చూడగలమా తల్లి? కనీసం స్వప్న దర్శనం అన్నా ఇవ్వటానికి ఈ మనసనే పుష్పానికి ఇచ్చేస్తున్నాం కదమ్మా. అమ్మా జగన్మాత, మామూలు పుష్పాలు మేము ఎన్ని తెచ్చినా రేపు వాడిపోతాయి, ఎల్లుండి కుళ్ళిపోతాయి అమ్మా. కానీ నాలో 8 పుష్పాలు ఉన్నాయమ్మా. అహింస ఒక పుష్పమమ్మా, ఇంద్రియ నిగ్రహం 2వ పుష్పమమ్మా, శాంతి 3వ పుష్పమమ్మా, దయ 4వ పుష్పమమ్మా, అమ్మ క్షమ 5వ పుష్పమమ్మా, అమ్మ తపస్సు 6వ పుష్పమమ్మా, ధ్యానం 7వ తపస్సమ్మా, సత్యం 8వ తపస్సమ్మా. ఈ 8 పుష్పాలతో నీకు పూజ చేస్తామమ్మా. కనీసం స్వప్న దర్శనం అన్న ఈ అమ్మ జగన్మాత అని వేడుకోవాలి బిడ్డలందరూ. మనం అందరం కూడా జగజ్జనని జగన్మాతని. మరి విష్ణుమూర్తి ఏం కోరుకున్నాడో ఒక్కసారి చూడండి అర్రా. ఏమంటున్నా అమ్మా, ఎప్పుడు నాదొక్క కోరికమ్మా, నీ రూపం ఎప్పుడు నా హృదయంలో హ్రీం హ్రీమతి ప్రతిదినం జపతాం జననాం కిం నామ దుర్లభమిహ త్రిపురాదివాసే మాలా కిరీట మధువారణ మాననీయో. నీ హ్రీంకార జపం చేయబట్టి ఎక్కడికి వెళ్ళినా సన్మానాలు సత్కారాలేనమ్మా. అమ్మా ఇవన్నీ తుచ్చం కదా తల్లి. ఒక్కసారి నీ దర్శనం హ్రీం హ్రీమతి ప్రతిదినా. ఎప్పుడు హ్రీంకారం, హ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం గట్టిగా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అమ్మలగన్న అమ్మ, అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, గడుపాడు పుట్టిరయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబల నుండెడి అమ్మ, దుర్గమ్మ మనయమ్మ మనమ్మ. మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మహత్వ ఓం. లలితా సహస్రం చదివేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం అంటున్నారా లేదా? అదే మన పోతన గారు మహత్వ ఓం, కవిత్వ ఏమిటి ఐం, మూడోదేమిటి హ్రీం పటుత్వం, నాలుగోదేమిటి శ్రీం సంపద. మహత్వ కవిత్వ పటుత్వ సంపద. ఓం మహత్తమ్మ, ఐం కవిత్వమ్మ, హ్రీం పటుత్వం అమ్మ, శ్రీం సంపదమ్మ. ఇంకా 4 ఉంటే లోటు ఏమిటమ్మా? శ్రీ శుభకారం, మాత్రే తల్లి, నమః నమస్కారం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మహత్వకి కవిత్వానికి పటుత్వకి సంపదకి
ఒకటి ఉన్నదమ్మా, కానీ నేను కోరుకుని అవి కాదమ్మా. ఎప్పుడు నీ రూపం నా హృదయంలో వెలుగుతూ ఉండాలమ్మా. నీ రూపం ఎప్పుడు నా హృదయంలో ఉండాలమ్మా. నా మనసు ఎప్పుడు నీ వశమైపోవాలమ్మా. ఇది విష్ణుమూర్తి కోరిక. ఇక శివుడి కోరిక చూడండి. అమ్మా, ఏదో మమ్మల్ని మాట వరుసకి నిలబెట్టావు తల్లి బొమ్మల్లాగా. ఈ విశ్వాన్ని నడిపించే విశ్వనాటక సూత్రధారులు నువ్వేనమ్మా. అమ్మా, నీ నవాక్షర మంత్రం ఉపదేశించమ్మా. అమ్మా, నీ నవాక్షర మంత్రాన్ని ఉపదేశించమ్మా అడుగుతున్నాడు. మంత్రోపదేశం కావాలని అడుగుతున్నాను నాన్న. ఇది మాంసముద్దరా నాన్న? ఈ మాంసముద్దలో ఇలా చూడండి, చర్మం, లోపల రక్తం, లోపల మాంసం, లోపల ఎముకలు, మధ్య ఆడవారిలో శోణితం, మగవారిలో సుక్కలం, మేధస్సు, సప్త ధాతువులు నాన్న. రక్త మాంసపు తోలు బొమ్మన్న కాయమందుల సారమైనది ఒకటి లేదన్న బంకమట్టి ఇల్లు వంటి దేహమే తాననుచుమొదని తలచుచుండుట వెర్రి కాదా బ్రహ్మమే తానగుచునుండ. ఆ స్థితిని పొందాలమ్మా నువ్వు మంత్రం ఇస్తే. అమ్మా జగజ్జనని, ఆ మంత్రోపదేశం నాకు చెయ్యమ్మా అంటున్నాడు శివుడు. ఇక బ్రహ్మదేవుడు మన కోసం ఎంత మంచి మాట అడిగాడో చూడండి. బ్రహ్మదేవుడు ఏమడిగాడు కదా? బ్రహ్మదేవుడు ఏమడిగాడు అమ్మవారిని? అమ్మా, నువ్వు ఆడదానవా మగవాడివా? ఎంతమంది మనం ఈ సమస్త అల్లాడిపోతున్నావు నాన్న. జనమేజయుడు స్త్రీయా పురుషుడా, ఎవరు దేవుడు? ఆత్మ, సూర్యుడా, చంద్రుడా, ఎవరు అని జనమేజయుడు వ్యాసుల వారిని అడిగితే వ్యాసుల వారు, నారదుల వారు అడిగితే నారదుల వారు, బ్రహ్మదేవుడు అడిగితే బ్రహ్మదేవుడు ఎందుకు ఎన్ని చెప్పగలుగుతున్నాడు? ఈ ప్రశ్న వేసాడు కాబట్టి. ఈ ప్రశ్న స్వయంగా వేశాడు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పగలుగుతున్నాడు ఆయన బ్రహ్మదేవుడు. అమ్మా, నువ్వు ఆడదానవా మగవాడువా అమ్మా? మరి పార్వతీదేవిని పూజిస్తే పరమేశ్వరుడు ఎవరమ్మా? సరస్వదేవిని పూజిస్తే బ్రహ్మదేవుడు ఎవరమ్మా? లక్ష్మీదేవిని పూజిస్తే నారాయణమూర్తి ఎవరమ్మా? నువ్వు ఆడదానువా మగవాడువో చెప్పమ్మా, నాకు నిద్ర పట్టడం లేదు. నువ్వు స్త్రీవా పురుషుడువా అని అడిగేసరికి జగజ్జనని వంశకోకిల కలక్వాన కోమలలాపశాలిని భద్రాని అని ఇప్పుడు జగజ్జన ఏం మాట్లాడుతుందో చూడండి. బ్రహ్మ, నేను స్త్రీలో పురుషుడనాను కదా నీ సందేహం? విను, అద్దములో కనిపించే ప్రకృతిలాగా. అద్దం ఎలా పెడితే, ఏ వైపున పెడితే ప్రకృతి ఆ అద్దములో ప్రతిబింబమై కనబడుతూ ఉంది కదా. బ్రహ్మ, నేను స్త్రీనా పురుషుడిని అడుగుతున్నావు కదా. అద్దములో కనిపించే ప్రకృతిలాగా క్రియా సమయమందు భిన్నత్వము కల్పిస్తున్నా పరమావస్థయందు పరబ్రహ్మ పదార్థాన్ని నేనే. పరబ్రహ్మ పదార్థాన్ని నేనే. నేనే బుద్ధిని, నేనే ధృతిని, నేనే కీర్తిని, నేనే స్మృతిని, నేనే శ్రద్ధని, నేనే లజ్జని, నేనే పిపాసిని, నేనే నిద్రని, నేనే తండ్రని, నేనే జరని, నేనే విద్యని, నేనే సుహని, నేనే వాంఛని, నేనే శక్తిని, నేనే తొక్కుని, నేనే రుద్రాన్ని, నేనే భూలోక, భూలోక, స్వర్గలోక, మహాలోక, జనలోక, కపలోక, సత్యలోక, అతల, వితల, సుతల, తలాతల, పాతాల సర్వలోకాలలో అదుగో జంబుదీప, పక్షదీప, సాల్మల దీప, కుచదీప, క్రోచదీప, శాఖదీప, పుష్కర దీప, లవణ సముద్ర, యుక్తి సముద్ర, సముద్ర, సర్పి సముద్ర, ధని సముద్ర, క్షీర సముద్ర, శుద్ధోదక సముద్ర, అండపిండ బ్రహ్మాండమంతా నేనే. అండపిండ బ్రహ్మాండమంతా నిండి నిమిడీకృతమైన ఏకైక పరబ్రహ్మ పదార్థాన్ని నేనే. ఏకైక పరబ్రహ్మ పదార్థాన్ని నేనే. ఏకైక పరబ్రహ్మ పదార్థాన్ని నేనే. ఏకైక పరబ్రహ్మ పదార్థాన్ని నేనే. సర్వము నేనే. చంద్రుడు పురుషుడైతే చంద్రుల్లో ఉన్న వెన్నెల శ్రీమూర్తి. చంద్రుడు పరమాత్మ అయితే వెన్నెల పార్వతీదేవి. అగ్ని దేవుడైతే అగ్నిలో వచ్చే వేడి
శ్రీ దేవత. చూడండి, ఈ చెయ్య దేవుడు అయితే పక్షవాతం వస్తే చెయ్య లేవగలదా? ఆ చెయ్యల కదులుతూ ఉంది, ఎన్నో భంగిమలు చేస్తూ ఉందంటే శక్తి శ్రీమూర్తి. ఈ చెయ్య దేవుడు, చేతిలో ఉన్న శక్తి దేవి. ఈ కన్ను దేవుడు, కన్ను గుడ్డిదైపోయింది, శక్తి లేదు, ప్రయోజనం లేదు. అందుకనే బ్రహ్మ నేనే శ్రీని, నేనే పురుషుణ్ణి, సర్వము నేనే. నేను స్త్రీనా పురుషుణ్ణి అంటావా? అదిగో ట్యూబ్లైట్ దేవుడు, ట్యూబ్లైట్ ద్వారా వచ్చే కాంతి దేవి. అక్కడ శక్తి లేదు, కరెంట్. ట్యూబ్లైట్ ఉపాధి ఉంది, ప్రయోజనం లేదు. ఇది నాన్న శక్తిగా ఉన్నటువంటి శ్రీమూర్తిని నేనే, ఉపాధిగా ఉన్న పురుష రూపాన్ని నేనే. నేనే ఆడ, నేనే మగ, నేనే స్త్రీ, నేనే పురుషుడు, సర్వము నేనే. ఇదండి అమ్మవారు చెప్పిన. బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, బ్రహ్మ శివ పురుషుడు అడిగినందుకు నీకు సమాధానం తెలిసింది. శివ, హరి, బ్రహ్మ వినండి. ఒక్కసారి జగజ్జన్ని జగన్మాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి కంబావతీ వసవి డంబా గలేనవ తుంబావ వీణ సవిద బింబాధరా వినత సంబాయుధాదిని కురంబా మగాది పసుత అంబా కురంగమ్మద జంబాల రోచిర రంబాల కాదిశతమే శంబాహులే యససి బింబాభిరామక సంబాది సస్తనభరా. ఆ జగజ్జన్ని తనకు తానే సంకల్పం చేసుకుంది. ముగ్గురు దేవతలను సృష్టించింది. వాళ్ళ ముగ్గురే సరస్వతి, గౌరీదేవి, లక్ష్మీదేవి. హరి, ఏమి కోరుకున్నావు? ఎప్పుడు నీ మనస్సు నా వశం అవ్వాలన్నావు, నా రూపం నీ హృదయంలో ఉండాలన్నావు. ఇదిగో నీకు ఈ లక్ష్మీదేవిని భారీగా సమర్పిస్తున్నాను, స్వీకరించు. బ్రహ్మ, ఈ సరస్వతీదేవిని నీకు భారీగా సమర్పిస్తున్నాను, సృష్టి కార్యం చెయ్యి. నువ్వు చేసిన సృష్టి కార్యానికి లక్ష్మీదేవి సమేతుడై విష్ణుమూర్తి పోషణకర్తగా ఉంటాడు. శివ, ఇదిగో గౌరీదేవి నీకు భారీగా సమర్పిస్తున్నాను. సృష్టించిన వాడు బ్రహ్మదేవుడు, పోషించేది విష్ణుమూర్తి, సమయానుసారంగా లయం చేస్తుండు శివ అంటూ ఆ గౌరీదేవిని శివుడికి భారీగా సమర్పణ చేసి, వీళ్ళ ముగ్గురు నా అంశ సంభూతులు. అండర్లైన్, జ్ఞాపకం పెట్టుకోండి ఈ పాయింట్. వీళ్ళ ముగ్గురు నా అంశ సంభూతులు. ఎప్పుడైనా హేళన చేశారా? భర్తలుగా మీరు ఏవైనా ఎప్పుడైనా నా అంశ సంభూతులైనటువంటి మీ ధర్మపత్తుల్ని హేళన పరిచారా? వాళ్ళు తిరిగి మళ్ళీ నాలోనే ఎక్కువైపోతారు. మీ వంట మీరే చేసుకోవాలి అన్న భావన చేత జగన్మాత హెచ్చరించి వాళ్ళ ముగ్గురిని భార్యలుగా సమర్పించి స్వీకరించి సృష్టి స్థితిలయ కార్యాలు చెయ్యమని ప్రోత్సహించిందమ్మ. ముగ్గురు ఆ మణిదీపము నుంచి ఇలా బయటకు వచ్చిన వెంటనే ఎక్కడ విమానం దిగారో విమానం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళ రూపాలు చూసుకున్నారు. స్త్రీలుగా మారిపోయిన వారు మళ్ళీ పురుషులుగా మారిపోయారు. ఒక్కసారి ఇలా చూసేసరికి ఆ మణిదీపం ఏమైంది నాన్న? ఉన్మేష, లలితా సహస్రంలో ఒక శ్లోకం చదువుతారు, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి. అర్థం ఏమిటి? ఉన్మేషం నిమిషోత్పన్న. కన్ను మూస్తే ప్రళయం జగన్మాత, కన్ను తెరిస్తే సృష్టి కార్యం. ఆ అమ్మవారు అందుకే తస్య మధ్యే మణిద్వీప కల్పకారుణ భూషిత అస్తు మే లలితావాస స్వస్థిత అభయంకర. ఈ మణిదీపాన్ని ఎవరు చదివినా ఎవరు విన్నా ఈ వృత్తాంతాన్ని పసిగట్టినా ఒక్కసారి కళ్ళ గట్టినట్లుగా ఆ జగజ్జన్ని వైభవం గురించి మనం విషయాన్ని అసలు విషయం తెలుసుకున్నా, దేవి భాగవతంలో తత్వాన్ని తెలుసుకున్నా వారి జన్మ అత్యంత ఆనందకరమ్మా. సామాన్యమైనటువంటి ఎన్నో జన్మల యొక్క పుణ్య రాశి ఉంటేనే కానీ ఇటువంటి ప్రాంగణంలో అడుగు పెట్టడానికి కూడా అర్హత ఉండదు నాన్న. జన్మ ధన్యం. మళ్ళీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ కార్యక్రమం జరుగుతుందా నాన్న?
జరగదమ్మా. అందుకనే అవకాశం ఉన్నప్పుడు మనమందరం ఆవు గబగబా మేత తినేస్తుంది. ఒక చెట్టు కిందకి వెళ్ళి ఉండల్లా తెచ్చుకొని నెమర వేసుకుంటుంటుంది. అవకాశం వచ్చినప్పుడు గబగబా నెమర వేసేయాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాటి నుంచి అలాగ ఆలోచన చేసి చింతన చేసి పరవశించి పరమానందం అయిపోవాలి. ఆ జగజ్జని రూపాన్ని చూడంగానే 2 కన్నీరు చుక్కలు ఇక్కడి నుంచి రాలిపోతుండాలి. ఏతావదేవ జనని సృహణీయమాస్తే తం ధందనే సుస్థల సగతే చ నేత్రే సాన్నిధ్యముద్యాదరుణ యత సోదరస్య తద్విగ్రహస్య సుదయా పర్యాప్లుతస్య. ఆ రూపాన్ని చూడంగానే జల 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 కన్నీళ్ళు వచ్చేయాలట నాన్న. కనక దుర్గ కోసం, కాత్యాయని కోసం, కన్నయ్య కోసం ఏడ్చేవాళ్ళు కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి నాన్న? కళ్ళు చివరి నుంచి వస్తాయి. కలర్ టీవీ లేదని అదే పనిగా ఏడుస్తున్నాం వారం రోజుల నుంచి. ఎక్కడి నుంచి వస్తాయి నాన్న కన్నీళ్ళు? ముక్కు పక్క నుంచి వస్తాయి. చూడండి, మన కన్నీళ్ళే మనకు చేయడం నాన్న. భగవంతుడి కోసం ఏడుస్తున్నామా? ఇగో భాగ్య విలాసాల కోసం ఏడుస్తున్నామా? పరమాత్మ కోసం ఇటువంటి భావాలతో మనస్సంతా ఆహ్లాదకరం అయిపోయి ఆ పరమేశ్వరు యొక్క ఆ విషయాలు శ్రవణానందభరితుడైపోయి పరమానందభరితుడైపోయినప్పుడు ఆనందంలో రూపాన్ని చూడంగానే ఆ కన్నీళ్ళు ఇక్కడి నుంచి వస్తాయని ఏతావదేవ జనని సృహణీయమాస్తే త్వం ధందనే సుస్థలగతే చ నేత్రే సాన్నిధ్యముద్యాదరుణ యత సోదరస్య తద్విగ్రహస్య సోదర పర్యాప్లుతస్య. చూడండి, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఎలా నీళ్ళు చుక్కలు అలా కారిపోతున్నట అంత అనుభూతి అని. ఇలా చూసేసరికి అక్కడ ఏమీ లేదు. మధ్యమని దీప కల్పకారు ఆమె కల్పించింది ఒక్కసారిలో సృష్టి చేస్తుందమ్మా. ఈ బిడ్డడు అదిగో నా కార్యక్రమానికి వచ్చాడు. తండ్రులందరూ అదిగో పార్వతీ పరమేశ్వర స్వరూపంగా వచ్చి అక్కడ కూర్చున్నారు. అయ్యో వాతావరణం కొంచెం అనుకూలిస్తే నా కథ బిడ్డడు చెప్పగా అందరూ విని తరిస్తారు. కానీ ప్రతిబంధకం రానివ్వకూడదు అని మనం కోరుకోవాలి. అలాగంటే అమ్మన్నా పెట్టదు. అందుకని ప్రతి ఒక్కరూ ఏ పని మీద వెళ్తున్నా మీ నచ్చిన డ్రైవ్ లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ ఓన్లీ వన్. మృత్యుండమేకం బహుబాండ రూపం సువర్ణమేకం బహుభూషణాన్ని గోక్షీరమేకం బహుదేను జాతం ఏకం పరమాత్మ బహుదేహవర్తి. ఎన్ని ఆభరణాలున్నా బంగారం ఒక్కటే, ఎన్ని పాత్రలున్నా మట్టి ఒక్కటే, ఎన్ని రంగులు ఆవున్నా పాలు రంగు ఒకటే, ఎన్ని రకాల శరీరాలున్నా మన ఆత్మ ఒక్కటే. ఆ భావన చేత ఉండండి నాన్న. అదిగో రోజు మణిదీపమే, రోజు జగన్మాత యొక్క వైభవ విలాసమే, రోజు జగన్మాత కృపా కరుణ కటాక్ష వీక్షణ ప్రసారణమే. అన్నీ మనకే. అంత అద్భుతం దివ్య భవ్య నవ్య శక్తి నాన్న. అదిగో చూసేసరికి అంతా మాయమయ్యింది. ఇది నాన్న దేవుడు ఎవరన్నా అడుగుతున్నావు నాన్న? ఈ విశేష తత్వాన్ని అంతా ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు బ్రహ్మదేవుడు నారదుల వారికి చెప్పాడు, నారదుల వారు వ్యాసుల వారికి చెప్పారు. వ్యాసుల వారిని అడిగింది ఎవరు? జనమేజయుడు. మా తండ్రి పరీక్షణ్ మహారాజు పాము కాడుకు చనిపోతే నా మనశ్శాంతి లేదు, అందుకే యజ్ఞం చేయమంటున్నావు, చేస్తాను. ఎవరా అమ్మ? ఎవరా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి? ఎవరా ఆమె యొక్క నవరాత్ర వైభవం ఏమిటి? దేవీ భాగవత తత్వ విశేషం. ఆ జగజ్జని ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది, ఆమె స్వరూపం ఏమిటి, ఆవిడ శక్తి ఏమిటని అడిగాడు. తప్పకుండా చేస్తాను యజ్ఞయాగాదులు, కానీ ఆవిడ గురించి తెలుసుకోవాలి కదా తాత అని అడిగినందుకుగా, దేవుడు ఎవరని అడిగినందుకుగా ఇన్ని విశేషాల రహస్యాన్ని బ్రహ్మదేవుడి ద్వారా నారదుల వారు తెలుసుకొని, నారదుల వారి ద్వారా వ్యాసుల వారు తెలుసుకొని, వ్యాసుల వారి ద్వారా ఇగో జనమేజయుడు తెలుసుకొని మహానందపడ్డాడు. నాన్న, నీ సందేహ నివృత్తి అయింది కదా, మరి యజ్ఞం ప్రారంభం చేద్దామా? అప్పుడే నా సందేహాలు తీరలేదు తాత. సోమవారం రాత్రి వరకు ఉంటాయి, మంగళవారం నాడు చేస్తాను యజ్ఞం. అందుచేత సోమవారం వరకు నేను సందేహాలు అడుగుతానే ఉంటాను, నువ్వు చెప్తూనే ఉండాలి. ఏమిటి నాన్న నీ సందేహం? మరి ఆ జగజ్జనులకు అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలి అంటే దేవి నవరాత్రులు ఎన్ని రోజులు ఉన్నాయారా? ఇదొక అదృష్టం, ఆనందకరం. అవతల దేవి ఆశ్రమంలో పనులు చేసుకుంటూ మళ్ళీ సాయంత్రం ఇక్కడికి వచ్చి అమ్మవారికి కథలు చెబుతున్నాం. మళ్ళీ అంతా 5వ తారీఖున అయితే మధ్యలో వారం రోజులే గ్యాప్. 13 నుంచి దేవీ నవరాత్రులు, 12 నుంచి విశేషం అక్కడ. అందుచేత దేవీ నవరాత్రులు ఎలా చేయాలి తాత? రకరకాలుగా చేస్తున్నారు తాత ఒక్కొక్కరు. దేవీ నవరాత్ర వైభవం అంటే అర్థం ఏమిటి? ఆ 9 రాత్రులు అన్నారు ఏమిటి? రాత్రి పూజ అమ్మవారికి ఇష్టమా? అసలు ఎలా పూజించాలి? చాలా మంది శనివారం చేసినట్టుగానే చేస్తున్నారు తాత. పొద్దుటే డజన్ ఇడ్లీ తినేస్తున్నారు తాత, మధ్యాహ్నం 1 కేజీ బియ్యం అన్నం తినేస్తున్నారు తాత, రాత్రి మళ్ళీ
టిఫిన్లు చేసేస్తున్నారు. అదా కొంతమంది పూర్తిగా ఉపవాసం ఉండిపోతున్నారు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా చేస్తున్నారు. ఏది నిజం? మరి మధ్యాహ్నం భోజనం చెయ్యాలా, రాత్రి భోజనం చెయ్యాలా, పొద్దున ఏం తినాలి, ఓపిక ఉన్నవారు ఎలా చెయ్యాలి, ఓపిక లేని వారు ఎలా చెయ్యాలి, ఆ నవరాత్ర విశిష్టత గురించి వివరణ చేయి తాత అని అడిగాడండి. ఎవరు? నవరాత్ర వైభవం గురించి చెప్పమంటున్నాడు. దేవీ నవరాత్రులు చేసేవాళ్ళన్నా మన ఆరోగ్య పరిస్థితులను బట్టి ఫాలో అవ్వండి. ఏదో ఒక దేవీ భాగవతం ఇలా చెప్పారని కానీ, పెద్దలు కొంతమంది ఇలా చెప్తున్నారని కానీ, ఇలా చేశారని కానదు. ముందు మన శరీర సౌఖ్యాన్ని చూసుకోండి, మనకు శరీర ధర్మం ఎలా ఉందో చూసుకోండి. దాన్ని బట్టి అన్నిటికన్నా ముందు ఏమి తిన్నామని కాదు, శృతౌ శాస్త్రౌ వైద్య సకినే కవిత గాన పనితౌ పురాణే మంత్రేవా స్తుతి నటన హాస్య చతుర కథం రాజ్యం ప్రీతిర్భవతి మై కోహం పశుపతే. కథం రాజ్యం ప్రీతి భవతి మై కోహం పశుపతి. చూడు నాన్న, ఓ పరమేశ్వరా, పశుమాం సర్వజ్ఞ ప్రదిత కృపయ పాలయ విభో. నాకేమీ తెలియదు నాన్న, ఒక తాళం వేయడం రాదు, ఒక భజన రాదు, ఒక పురాణం తెలియదు, ఒక మంత్రం తెలియదు, ఒక నటన తెలియదు, ఒక ఆశయం తెలియదు, ఒక శాస్త్రం తెలియదు, ఒక గ్రంథం తెలియదు, ఒక విద్య తెలియదు, ఏమీ తెలియదు నాన్న. మరి ఏమీ దాని వాడు యొక్క రాజుల యొక్క అనుగ్రహం ఎలా పొందుతారు? కానీ పర్వాలేదమ్మా, ఓ ఈశ్వరా, నీ పాదం ఉంటే, అమ్మా నీ పాదం దొరికిందమ్మా, మాకేమీ రాకపోయినా పర్వాలేదు, నువ్వే వడ్డీ చేర్చేస్తావమ్మా అని మనకేం వచ్చు ఏమి రాదని విచారించకూడదు. మనమే పరిపూర్ణంగా మనసు అనే పుష్పాన్ని పరమాత్మకి అర్పణ చేసేయండి. దేవీ నవరాత్రులు చూడండి, చైత్రమాసం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం ఇప్పుడు జరుగుతుంది. భాద్రపద మాస అమావాస్య రోజున, భాద్రపద మాసం అంటే 12వ తారీఖు సోమవారం వచ్చింది ఈ సంవత్సరం. అమావాస్య రోజున ఎవరైతే నవరాత్రులు చెయ్యాలనుకుంటున్నారో, దేవీ నవరాత్రి ఎలా చేయాలని చెప్పి జనమేజయుడు అడిగినందుకు వ్యాసుల వారు చెప్తున్నా మాటగా చెప్తున్నాను. అమావాస్య, భాద్రపద మాస అమావాస్య మధ్యాహ్నం భోజనం చేసి, సాయంత్రం తలంటు స్నానం చేసేసి, తెల్లవారితే పాడ్యమి, తెల్లవారితే శరదృతువు, వర్షఋతువు వెళ్ళిపోద్ది, శరదృతువు, తెల్లవారితే శుక్లపక్షం, తెల్లవారితే ఆశ్వయుజ మాసం. తెల్లవారితే కానీ ముందు రోజే మధ్యాహ్నం భోజనం చేసి 4-5 గంటల మధ్యలో తలంటు స్నానమాచరించి, కావలసిన సామాగ్రి అంతా ఏర్పాటు చేసుకొని, ఆ జగన్మాతని ఒక మట్టి, ఇప్పుడు వినాయకుడిని ఎలాగైతే పెడుతున్నారో అమ్మవారిని కూడా అలాగే పెడతారు నాన్న. ఒకప్పుడు 30 సంవత్సరాలు, 31వ సంవత్సరం కింద నేను ప్రారంభం చేసినాడు అమ్మవారంటే గడగడలాడిపోయేవారు. ఇంట్లో అమ్మవారిని పెట్టి పూజించడానికి భయపడిపోయేవారు ఒక్కొక్కరు, తెలుసా అండి. తర్వాత ఎక్కడికి వెళ్ళి ఆ జగన్మాత దేవీ భాగవతాన్ని చెప్పానో అన్ని చోట్ల దేవాలయాలు కట్టారు. రేపుడు కథలో వివరణ చేస్తాను. మరి అమ్మవారు పేరు చెప్పి ఏమండి కోడిని కొయ్యాలా, అమ్మవారు పేరు చెప్పి మేకను కొయ్యాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు. కాదు, మన మనస్సు లాగింది కాబట్టి మీరు కోసుకోండి. బెజవాడ వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తున్నారా? 4 కోడిగుడ్లు పట్టుకెళ్తున్నారా, బాదుగుడ్లు పట్టుకెళ్తున్నారా, కోడి పిల్లలు పట్టుకెళ్తున్నారా, కోళ్ళు పట్టుకెళ్తున్నారా, మేకలు పట్టుకెళ్తున్నారా, దున్నపోతులు పట్టుకెళ్తున్నారా, పోతులు పట్టుకెళ్తున్నారా? లేదు కదా. ఏం పట్టుకెళ్తున్నారు? అంతే కదా నాన్న. ఆ కొబ్బరికాయ, అట్టుపళ్ళు, ఆకు, ఒక్క, పసుపు, కుంకుమ, ఆరతిగర్భం, అగరబత్తి, ఆకు, చెక్క, పూలు, పూలదండ, ఏదో మొక్కుకున్నా వాళ్ళ చీర, రవికిల గుడ్డ, శతమానం, అంతేనా? కోళ్ళు, నక్కలు, పిల్లులు ఎలా తీసుకెళ్తున్నారా? మరి అమ్మవారి పేరు చెప్పుకో వస్తున్నాం మనం అందరం. నిజంగా అమ్మవారు చెప్పి మేకపోతే వేశారనుకోండి, పార్వతీ పరమేశ్వరులు వినాయకుడు కుమారస్వామి వచ్చి, ఎందుకు నాన్న గ్యాస్ రేటు పెరిగిపోయింది, మసాలాల రేటు పెరిగిపోయాయి, ఉల్లిపాయలు కొంటే ఎన్నాళ్ళు ఇక కోస్తే ఏడుపు వచ్చేది, ఇప్పుడు కొంటేనే ఏడుపు వస్తుంది నాన్న, ఎందుకురా ఎన్ని వండడం, నాకు ఇచ్చే మా ఫ్యామిలీ కోసమే కదా పెంచేదాన్ని అని చెప్పి పట్టిపోయారు అనుకోండి వాళ్ళు. మళ్ళీ జీవితంలో ఎవడన్నా కోస్తే ఒట్టు కొయ్యగలరా నాన్న? మరి ఎందుకు అమ్మవారి పేరు చెప్పి కోస్తున్నారు చెప్పండి? కొయ్యొద్దు, అమ్మవారి పేరు చెప్పి కొయ్యొద్దు. మీకు కోసుకోవాలి తినండి, అది మీకు ఇష్టం కాబట్టి తినండి. అమ్మవారి దగ్గర ఏం పట్టుకెళ్తున్నావో ఆలోచించు, అయ్యే పట్టుకెళ్ళి, అంతేగాని అమ్మవారిది కాదు ఇదంతా అని ఒక్కసారి ఆలోచన చెయ్యండి నాన్న. మరి ఒక్కసారి భావన చెయ్యండి. వారానికి 7 రోజులు నుంచి తినేసేవాళ్ళు ఉన్నారు నాన్న. 7 రోజులు తినేవారు 6 రోజులు తినండి నాన్న. 6 రోజులు తినేవారు 5 రోజులు తినండి. 5 రోజులు తినేవారు 4 రోజులు తినండి.
పూర్తిగా మానేయండి అని చెప్పను, పూర్తిగా మానేయమంటున్నాడని చెప్పి రేపు పురాణానికి రావడం మానేస్తారు మీరు, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. అందుకని పూర్తిగా మానమని చెప్పడం, కొద్ది తగ్గించండి. ఒక మాట చెప్తాను, అందరూ అనండారా, ఆకులు తిన్న మేకలు, అందరూ అనాలరా, ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కుతున్నాయి, మేకలు తిన్న మనుషులు మూలుగుతూ మంచాలు ఎక్కేస్తున్నాం. ఎంతమంది మంచాల మీద ఉంటున్నారా? మళ్ళీ అందరూ ఒక్కొక్కరు 4 పేకలు తినేసిన వాడే వాళ్ళందరూ కూడా. జోళ్ళు లేని కోళ్ళు గోళ్ళు ఎక్కేస్తున్నాయి. కోళ్ళకి జోళ్ళు ఉన్నాయా? జోళ్ళు లేని కోళ్ళు గోళ్ళు ఎక్కేస్తున్నాయి. కోళ్ళు తిన్న మనుషులు కీళ్ళు పడిపోయి గోళ్ళు అటు దిగుతున్నాం మనం అందరం. యథార్థం నాన్న, ప్లీజ్ కొంచెం తగ్గించండి. పూర్తిగా మానేయమంటే నా పురాణం 4 రోజులు ఉంది కాబట్టి నేను అన్నం, మీరు దాని వేపు ఖచ్చితంగా రావడం మానేస్తా. దయచేసి 4 రోజులు తినేవారు 3 రోజులు 7 రోజులు తినేసేవారు. శనివారం తినరు కదండి అంటే, శనివారం తినరు కదా నాన్న, 7 రోజులు తినేస్తున్నాం ఏంటని అడిగాను ఒక ఆయన్ని. ఎవరో తినరు కాబట్టి సవగ్గా ఉంటున్నాయని గురువుగారు అక్కడ ఆయన అందులో మొత్తం లాగించేస్తున్నాడట ఆయన. ప్లీజ్, ఇది అమ్మవారి విశేషాలు విన్నామనుకోనన్నా, ఇన్నాళ్ళు బట్టి తెలిసి తెలియని పూజలు మనం అందరూ. నాకు తెలిసి అంటే నాకు తెలిసింది ఆవగించలో 60వ వంతే. అందుకని దాన్ని అనుసరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నీ తెలుసు అంటే మళ్ళీ అజ్ఞానం. అమ్మా నాకు తెలిసిన ఒక ముక్క చెప్పేస్తున్నాను అంతే. అందులో పెద్దలు ఎవరన్నా ఉంటే నానా ఇలా కాదురా ఇలాగా అని చెప్తే వింటాం అంతే. అహంకారం ఉండకూడదు. విద్యా వినయ సంపన్నే. విద్య ఉన్న వారికి వినయం ఉండాలి, డబ్బున్న వారికి దాతృత్వం ఉండాలి, అలాగే ధైర్యం ఉన్న వారికి ఓర్పు ఉండాలి. ఈ 3 ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు అత్యంత అద్భుతమైన గొప్ప స్థితికి వెళ్ళిపోతారు నాన్న. దేవుడు మీకు కూడా ఉంటాడు, నవరాత్రుల్లో కాదు ఎప్పుడు కూడా. 3 నేర్చుకోండి చాలు. 3 ఏమిటి చెప్పండి? చిరునవ్వు గల మోము అనండి. ఇప్పటికి 4 రోజుల నుంచి వస్తున్నాను, ఎంత సీరియస్గా ఉంటున్నారో ఒక్కొక్కరు. నవ్వుతూ చిరునవ్వు గల మోము అనండి. దయగల మాట, ప్రేమతో కూడిన చూపు. ఈ 3 ఎక్కడున్నాయో దేవుడు అక్కడే ఉంటాడు. యథార్థం చెప్తున్నా. ఈ 3 అలవాటు చేసుకోండి. ఎప్పుడు ముఖంలో చిరునవ్వు ఉండాలమ్మా. లక్ష్మీదేవికి అలా ఉట్టిపడుతుంటారు. అంతేగాని ఒక్కదానే బయటికి వెళ్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోయేవానికి మళ్ళీ డేంజర్ నాన్న. అంచేత మళ్ళీ అందుచేత గురుగారు నవ్వమన్నారని చెప్పి అక్కడ ఏ కారణం లేకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయామనుకోనన్నా మంచిది కాదు. అందుకని ఎప్పుడైనా ఎవరితో మాట్లాడేటప్పుడు చిరునవ్వు గల మోముతో, దయగల మాటతో, ప్రేమతో కూడిన చూపుతో ఉంటే ఆ విధంగానే చెయ్యాలి నవరాత్రులు. వినాయకుని చేసేటప్పుడు ఎలా చేయాలి చెప్పండి అన్న? నవ్వుతూ చెయ్యాలి. వినాయకుడు ఎవరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. అదేవిధంగా మన వినాయకుడు హాస్యప్రియుడు. వినాయకుడు ఎవరు? హాస్యప్రియుడు. అమ్మవారు నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి. నామపారాయణం అంటే అమ్మవారికి ఎంత ఇష్టమో. నాకేమిష్టం? సత్సంగం. మీకేమిష్టం? టీవీ సీరియల్స్. అందుచేత హాస్యప్రియుడు ఎవరు? వినాయకుడు. అందుకనే వినాయకుడు నవ్వుతూ పశు వినాయకుని తయారు చేయాలి. ఆ పశు వినాయకుని చేసి ఆ బొట్టు పెట్టేసరికి ఆయనలో ప్రాణం ఉద్భవిస్తుంది. మళ్ళీ అందుకనే దేవీ నవరాత్రులు ప్రారంభించేటప్పుడు చూడండి, వినాయకుడిని రోజు చేయకూడదు, పశు వినాయకుడిని ముందు రోజు చెయ్యాలి. చేసి ఆ బియ్యంలో స్వామిని పెట్టి ఆ పూజ అయిన తర్వాత ఏం చేయాలి? ఉద్వాసన చెప్పి వినాయకుడి ఫోటో దగ్గర పెట్టేయాలి. రోజు అక్కడ పూజ చేస్తాం. రోజు పొద్దుట సాయంత్రం వినాయకుని 9 రోజులు చేయకూడదు. అలాగే శ్రీరామనవమి చేసేవాళ్ళు 9 రోజులు చేయకూడదు. అలా ఏదైనా సరే రోజు వినాయకుని చేయకూడదు. ముందు రోజు చేయడం, ఉద్వాసన చెప్పడం, ఆ పశు వినాయకుడిని స్వామి దగ్గర ఏర్పాటు చేసేయడం. ఎందుకంటే ఉద్వాసన చెప్పకపోతే కూడా కష్టం. సన్నగా ఉన్న మనమే కూర్చొని 1 గంటన్నర అయ్యిందో లేదో ఒక్కొక్కరు డ్యాన్స్ కట్టేస్తున్నారు. ఎప్పుడు లేచిపోతామో బాబు, ఎప్పుడు పురాణం అయిపోద్దాని. సన్నగా ఉన్న మనమే కూర్చోలేకపోతే మరి మన వినాయకుడు యొక్క శాలిటీ ఎంత ఉంటుంది అన్న? మరి అటువంటి అతను అలా కూర్చోబెట్టకూడదు. అందుకే ఉద్వాసన చెప్తాం, అక్కడ కూర్చోబెడతాం. ఆ స్వామి యొక్క కార్యక్రమాన్ని మనం అమ్మవారు నాన్న ఈ 9 రోజులు కూడా మాకు ఏ ఆటంకము లేకుండా ఎప్పుడైనా సరే వినాయకుడిని పరిపూర్ణ హృదయంతో స్మరించండి. అందుచేత ఆ స్వరం ఎప్పుడు ఏ వైపు ఉండాలి? తొండం. కుడివైపు తొండం తిరుగుంటే ఎవరు? కుడివైపు తొండం తిరుగుంటే లక్ష్మీ గణపతి. వందే నిరంతరం సమస్త కళాకలాపం సంపత్కరం భవహరం గిరిజాకుమారం లంబోదరం గజముఖ ప్రణవస్వరూపం లక్ష్మీ గణేశం అఖిలాశ్రిత కల్పభూజం.
కుడిపక్క తిరిగి ఉంటే లక్ష్మీ గణపతి అమ్మ, అదే కుడిపక్క, అదే ఎడంపక్క తిరిగి ఉంటే గణపతి. ఆ స్వామిని అక్కడ ఏర్పాటు చేసి భాద్రపద మాస అమావాస్య రోజున తలంటు స్నానం ఆచరించి ఒంటి భుక్తం సాయంత్రం ఏ టిఫినో తిని ఉదయం అయ్యేసరికి తెల్లవారుజామున ఓపిక ఉన్నవారు బ్రాహ్మణ రప్పించి కలసం పెట్టాలని అడక్కండి ఎవరు కూడా. కలసంగాని పెడితే అఖండ దీపం పెట్టాలి. ఆ కలసం ఎప్పుడైతే ఏర్పాటు చేశారో అఖండ దీపం ఉంటే చాలా మంచిది. నువ్వుల నూనెతో ముందు ఆవు నెయ్యి, స్పష్టమైన ఆవు నెయ్యి దొరకటం లేదు. రెండోది కొబ్బరి నూనె కాదు, అఖండ దీపం పెట్టారనుకోండి, ఆ 9 రోజులు అమ్మను పూజిస్తే నువ్వుల నూనె దీపం చాలా అద్భుతం. ఆ నువ్వుల నూనె దీపంతో వెలిగించండి. ఆ 9 రోజులు కూడా అఖండ దీపం పెడితేనే, లేకపోతే అమ్మవారిని అలంకారం చూడండి ఎంత బాగా అలంకారం చేశారో. అలాగ పీఠంలోకి రాగానే పాపం కొంతమంది ఇళ్లలో దేవుడి ఫోటోలు ఉంటాయి, ఆంజనేయ స్వామి తెలియదు, వినాయకుడో తెలియదు, అమ్మవారో తెలియదు. పుణ్యం బాగా వస్తుందని చెప్పి ఆరతికర్పూరం ఎంత వెలిగించారు మొహమ్మే పెడతారు. పాపం మొత్తం అంతా మసి పట్టేస్తారు. మళ్ళీ వెళ్ళమ్మ ఏ దేవుడు అని చెప్పి అది తుడుచుకుంటే కానీ కనపడ్డా దేవుడు. చూడండి నాన్న, మరి మనం పెళ్లి కూతురు 3 చీరలు మారిస్తే పేరంటాలు 5 చీరలు మారుస్తుంది. మరి అటువంటిప్పుడు మనం టిప్ టాప్గా తయారైపోవడమా, ఆ దేవుడికేమో మొత్తం మసిపూనేయడమా? చూడండి సార్, కార్తీక మాసంలో దీపం వెలిగిస్తారు కదా నాన్న. ఒక ఆయన దీపం వెలిగించి వినాయకుడిని ఎత్తిమే పెట్టాడు ఒక ఆయన. మరి మనము మాడిపోద్దని అంటాం. భగవంతుడిని రియల్ అక్కడ వస్తువు కింద చూడాలి నాన్న. అది వివరణ చేస్తాను, వచ్చిన ఉపమానంలో చెప్తాను. భగవంతుడు అక్కడ ఉన్నట్టుగా భావన చేసి పూజ చేయండి, ఎంత శక్తి ఉంటుందో చూడండి. అందుకని మీకు అవకాశం ఉంటే ఒక బ్రాహ్మణుని రప్పించి కలసం పెట్టుకోకపోతే ఆ పూజ ప్రారంభించండి. పూజ ప్రారంభించినంత మళ్ళీ ఆఖరి రోజున రప్పించండి. రోజు రప్పించలేని వారు మన సత్సంగ సభ్యులు ఉన్నారు కదా నాన్న, దయచేసి తల్లులారా మీకు ఒక మాట చెప్తున్నాను. శుక్రవారం రేపైనా సత్సంగం, రేపు ఎక్కడ చేస్తారు? రామాలయంలో చేయండి. రేపు ఇక్కడైనా, రేపు సత్సంగం పీఠం దగ్గరేనన్నా. ఇక్కడ చాలీసా కూడా ఇక్కడే చేశారు. సత్సంగం కూడా ఎంత పవర్ఫుల్ ప్రదేశం చూడండి. ఇక్కడ సత్సంగం ఎన్ని గంటలకమ్మా? 2 గంటలకైతే మళ్ళీ వస్తారా పాపం? అలా కాకుండా ఒకసారి 5 గంటలు పెట్టుకొని 7 గంటలకు ఆపేయండి, నేను వచ్చేస్తాం. వద్దు, 2 గంటలకు వచ్చి రావడం మళ్ళీ వెళ్ళడం అలాంటి ఇబ్బందులు పడద్దు. 5 గంటలకు అందరూ రండి అన్న. సత్సంగం అంటే ఏమిటో మీకు అర్థమవుతుంది. ఆ సత్సంగం శక్తి సామాన్యమైనది కాదు. దయచేసి 100 పనులున్నా భోజనం మానద్దు. 100 పనులున్నా చెప్పండి భోజనం మానద్దు. 1000 పనులున్నా స్నానం మానద్దు. 1,00,000 పనులున్నా దానం చేయడం మానద్దు. 1,000,000 పనులున్నా భగవంతుడు నామం మానద్దు. 1,00,000,000 పనులున్నా సత్సంగం మానద్దు. 1,00,000,000 పనులున్నా సత్సంగం మానద్దు. ఎక్కడున్నా మేము సంకల్పం చేస్తామమ్మా, నాకు అత్యంత ఇష్టమైంది సత్సంగం. దయచేసి సత్సంగాన్ని మానకండి. ఇప్పుడు విశేషాలు ఒక 15 నిమిషాల్లో కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. ఒక్కసారి దేవీ నవరాత్రుల వైభవం గురించి జాగ్రత్తగా వినండి. అదిగో ఉల్లిపాయ తినొచ్చా? తింటే ఉల్లిపాయ తిన దీక్ష చేసేవాళ్ళు. అసలు దీక్ష అంటే అర్థం ఏంటన్నా? ధీయతే అనయా విజ్ఞానం క్షీయతే కర్మబంధనం చేతి కొట్టు దీక్ష. దీ అంటే బుద్ధి వికసిస్తుందమ్మా, క్షీ కర్మ నశిస్తుంది. దీక్ష బుద్ధి వికసించి కర్మ నశిస్తుంది. బంగారం లేకపోతే నగలేదు, విత్తనం లేకపోతే మొక్క లేదు, మట్టి లేకపోతే కుండ లేదు, కర్మ లేకపోతే జన్మ లేదు. ఆ కర్మ రాహిత్యం సంచిత కర్మ, 7 సంచిత కర్మ పోవాలంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని భస్మే సత్కృతి అర్జున అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా ఒక జ్ఞానమైన అగ్ని రావాలి అంటే ప్రథమ ప్రక్రియ సత్సంగం. ఆ సత్సంగంలోనే ఉన్న వాళ్ళందరూ అమ్మవారిని అద్భుతంగా కొలిసి శక్తి వచ్చేస్తుంది. ఒక్క సాధనా పుష్పం అనే పుస్తకంలో అన్నీ ఉన్నాయి. ఆ ఒక్క పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని సత్సంగాలు నడపండి. దేవీ నవరాత్రులు 9 రోజులు మధ్య పూజ అయిపోయిన తర్వాత సత్సంగాలు నడిపించండి. ఎవరింట్లో దీక్షాపరులు ఉన్నారో వారింటికి వెళ్ళే సత్సంగాన్ని నడిపిస్తూ ఉండండి. అది విశేషం. ఉదయమేగో జగన్మాతని చతుర్భుజం 4 చేతులు కానీ 8 భుజాలు కానీ 18 భుజాలు కానీ ఉన్నటువంటి అమ్మవారిని అక్కడ ఏర్పాటు చేసుకోండి. పెద్ద పెద్ద రాతి విగ్రహాలు అంటే విగ్రహాలు పెద్ద పెడితే నిత్యం ఎన్నెన్నో రకాల శాంతులు చేయాలి కాబట్టి అందుకే మట్టితో చేసిన విగ్రహం మళ్ళీ నిమజ్జనం చేసేయచ్చు. ఒక మంచి ఫోటో పెట్టుకోండి, కలకల్లాడుతూ ఉండాలి పూలదండతో. అది కావలసిన సామాగ్రి అంతా ఏర్పాటు చేయండి. మీరు కూడా అమ్మవారు మీరు ఇంట్లో చేసేటప్పుడు కూడా ఆ దేవాలయం, అది మీరు దేవాలయంలో ఇంటి దేవాలయంగా చేసుకుంటాం. దేహో దేవాలయం ప్రోక్త సజ్జీవం కేవలం శివ. 9 అంగుళాలు ఎత్తున పెట్టండి దేవుణ్ణి. మరీ కొంతమంది అలమారులో పెట్టుకుంటారు, నిలబడి దండం పెడతారు.
అంత మంచిది కాదు. కిందకు దింపేయడానికి ప్రయత్నం చేయండి. 9 అంగుళాల నుంచి 12 అంగుళాలు ఎత్తున ఉంచండి. మీరు కూడా క్రింద కూర్చోకండి. అప్పుడు ఎందుచేతంటే 2 పూట్ల స్నానం చేసి శాకాహారం భోంచేసి నామస్మరణ బాగా చేస్తూ చాలా ప్రశాంతంగా అమ్మనామస్మరణం చేస్తూ ఉంటారు. అలాగే ఏ దీక్షలో ఉంటే ఆ దేవుడి నామస్మరణ చేస్తూ ఉంటారు. శక్తి పెరుగుతూ ఉంటుంది కాబట్టి భూమి పాలు అయిపోకూడదు. అందుకనే అక్కడ ఒక చాప వేసుకొని తెల్ల గుడ్డ వేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఆ పూజ ప్రారంభం చెయ్యండి. అమ్మవారిని అక్కడ ఏర్పాటు చేసి ఒక పూజ చేసి ఆన చెయ్యండి. అమ్మా, ఈ 9 రోజులు నేను మధ్యాహ్నం భోజనం చేస్తాను, లేకపోతే రాత్రి భోజనం చేస్తాను. నిజంగా చెప్పాలంటే రాత్రి భోజనం చాలా మంచిదే. అంటే ఉదయం ఏం చేయాలి గురువు గారు అంటే ఏదో లిక్విడ్ తీసుకోండి, పాలు కానీ టీ కానీ మీకు ఏదైతే శరీరానికి పడతాదో. మధ్యాహ్నం పళ్ళు తినండి, పూర్తి కటిక ఉపవాసం కాదు. మధ్యాహ్నం అమ్మవారికి అక్కడ బొబ్బస్ పండు ఏదో పండు పెట్టండి, అమ్మవారికి నివేదన చెయ్యండి, అది మీరు తినండి. రాత్రి అదిగో మీకు కార్డులో చాలీసా బుక్లో ఉన్నాయి కొన్ని. ఆదివారం నాడు పాయసం, సోమవారం నాడు పాలు, మంగళవారం నాడు అరటిపళ్ళు, బుధవారం నాడు వెన్నముద్ద, లక్షవారం నాడు పటిక బెల్లం, శుక్రవారం నాడు పంచదార, శనివారం నాడు ఆవు నెయ్యి. ఈ ఏర్పాటు చెయ్యండి. అలాగే నవరాత్రుల్లో పాడ్యం నాడు పులగం పెట్టండి. విధి నాడు దది అన్నం, పెరిగన్నం అంటే అమ్మకి మహా ఇష్టం. విధి నాడు దది అన్నం పెట్టండి. తది నాడు క్షీరాన్నం పెట్టండి, అంటే పరమన్నం పెట్టండి, బెల్లం అన్నంతో చేసింది, పాయసంతో కాదు, క్షీరాన్నం పెట్టండి. చవితి నాడు చిత్రాన్నం పెట్టండి, చిత్రాన్నం అంటే పులిహార. పంచమి నాడు చక్కెర పొంగలి పెట్టండి. ఆ షష్ఠి నాడు అప్పాలు పెట్టండి. సప్తమి నాడు గోధుమ పిండితో చేసిన వంట పెట్టండి. అష్టమి నవములు శనగపిండి వంట పెట్టండి. అలాగే రాత్రి భోజనం చేసేవారు నువ్వు తినే ఆహారం ఏమన్నా ఉందో అమ్మవారి దగ్గర పెట్టండి, అదిగో నివేదన చెయ్యండి. అన్నంతో కూడింది ఏదైనా చక్కెర పొంగల్ కానీ, పరమన్నం కానీ, పులిహార కానీ, దద్దోజనం కానీ ఇటువంటిది ఏది పెట్టినా లోపల కంటే అమ్మవారి పీఠం దగ్గర దాకా పెట్టకండి, కొద్ది దూరంగా పెట్టండి. ఈ పళ్ళు సంబంధించిన ఈ దగ్గర గంట ఉంచొచ్చు. ఎప్పుడైతే ఈ అన్నంతో కూడిన చేసిన వంట పెట్టినప్పుడు ఆ తీసేసిన తర్వాత కొద్ది పసుపు నీళ్ళు జల్లి తుడిచేయండి అక్కడ శుభ్రంగా. మధ్యాహ్నం భోజనం చేసే వాళ్ళైతే మధ్యాహ్నం పెట్టుకోండి, రాత్రి భోజనం చేసేవాళ్ళైతే రాత్రి పెట్టుకోండి. ఇవన్నీ చేయలేమనుకుంటే మీరు తినే ఆహారమే అమ్మకి నివేదన చేసి మీరు తినండి. అందుకని ఈ విధంగా ఎవరైతే రాత్రి భోజనం, రాత్రి పూజ అమ్మవారికి మహా ఇష్టం. ప్రొద్దున ఎవరైనా చేసినా సాయంత్రం అందరూ కూర్చొని ఆనందంతో నామస్మరణ చేయాలి. ఆ రాత్రి ఉత్సాహపడుతుంది. 9 రాత్రులు మరి జగన్మాత సోమవారం నాడు చెప్తాను నాన్న ఇక్కడ ఇదంతా యుద్ధరంగంగా ఎవరు జగన్మాత 9 రోజులు అందుకే పూజలు చేయడం అమ్మవారికి. అదిగో 9 రోజులు కూడా అమ్మవారు సక్షరుడు, తామ్రుడు, అశరోరుడు, బిడారుడు, ఉదరక్కుడు, త్రినేత్రుడు, ధూమ్రాక్షుడు, శుంభుడు, నిశుంభుడు, రక్తబీజుడు, మహిషాసుర మర్దన 9వ రోజు అయిపోతుంది. 10వ రోజు పండగ, విజయదశమి, రాజరాజేశ్వరి అవతారం, అపరాజిత పూజ, ఇవన్నీ మనం చేస్తాం. అందుకని అమ్మవారు అంత కష్టపడి ఆ యుద్ధంలో అంతమంది రాక్షసులు వధించి దేవతలకు ఆనందం కలిగించి అటువంటి దివ్య చరిత్ర చెప్పుకొని మన తరింపజేసినటువంటి ఆ జగజ్జన యొక్క కథ. అందుకని ఆమెను మనం శాంతిపరచడానికి రాత్రి పూజ చేస్తూ ఉండాలి. మహా ఆనందపడుతూ ఉంటుంది అమ్మ. అందుకని ఉదయం చేయాలి. అలాగా నాన్న ఆరోగ్యం బాగున్న వారు ఇప్పుడు నేను చెప్పినట్లుగా మిగిలిన వారు చాలా 100కి 99 కాదు, 1,99,999 కాదు, 1,99,99,999 కూడా ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిను. ఇదే నవరాత్రి దీక్ష చేస్తున్నారు 9 రోజులు చేసేవాళ్ళు కూడా. అది చేయడం అంటే అది మామూలుగా శనివారం చేసినట్టుగానే లెక్క. అందుకే నవరాత్రి దీక్షలో కొంచెం మార్పు రావాలి. కనీసం ఉదయం అన్న కొద్ది మార్పులు చేసుకోండి. అమ్మవారి దగ్గర ఆన చేసి అదిగో జగన్మాత ఎవరో ఓపిక ఉన్న వాళ్ళు 2 సంవత్సరాల అమ్మాయి కుమారి, 3 సంవత్సరాల అమ్మాయి త్రిమూర్తి, 4 సంవత్సరాల అమ్మాయి కళ్యాణి, 5 సంవత్సరాల అమ్మాయి రోహిణి, 6 సంవత్సరాల అమ్మాయి కాళిక, 7 సంవత్సరాల అమ్మాయి చండిక, 8 సంవత్సరాల అమ్మాయి సాంబవి, 9 సంవత్సరాల అమ్మాయి దుర్గా, 10 సంవత్సరాలు ఉన్నాయి సుభద్ర. అటువంటి అమ్మాయిని తీసుకురండి. మీరు ఆనందంగా సత్సంగ సభ్యులే కాదు ఎవరైనా నవరాత్రులు వైభవంగా చేసుకుందాం అనుకున్న వారు ఆ అమ్మాయికి అంగవైకల్యం లేకుండా అమ్మవారికి అంశగా ఉన్న అమ్మాయిని తీర్చిదిద్దండి. అదిగో ఆ అమ్మాయికి షోడశోపచార పూజ, ఆవాహనం, ఆసనం, మర్గ్యం, పాద్యం, ఆచమనం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, సుగంధ స్నానం, అదిగో వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, ఆభరణం, పుష్పమాల వేసి అష్టోత్తరం చదవండి. తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, ప్రదక్షిణ
నమస్కారంతో ఆ జగన్మాతగా స్వరూపంగా భావించిన ఆ బిడ్డకి మీరేమిస్తారో ఇవ్వండి. మీరే అమ్మవారికి స్వయంగా పెట్టినట్లుగా ఆ పాపకు పెట్టండి. 2 సంవత్సరాల అమ్మాయి కుమారి అని, 3 సంవత్సరాల అమ్మాయి త్రిమూర్తి అని. అదే వీలుని బట్టి మీ కులాన్ని బట్టి ఆ పాపను తీసుకొచ్చి అలా అమ్మవారిగా అవతరణ చేసి ఆ కార్యక్రమం చెయ్యండి. 2 సంవత్సరాల అమ్మాయి కుమారి పూజ చేయడం వల్ల దుఃఖము దరిద్రము అన్నీ నశించిపోతాయి. 3 సంవత్సరాల అమ్మాయి త్రిమూర్తి పూజ చేయడం వల్ల సుఖ సంతోషాలు కలిగి మహా ఆనందంగా ఉంటాం. 4 సంవత్సరాల అమ్మాయి కళ్యాణి పూజ చేయడం వల్ల రాజ్య పూజ్యత కలుగుతుంది. 5 సంవత్సరాల అమ్మాయి రోహిణి పూజ చేయడం వల్ల ఎప్పుడు రోగాలతో బాధపడేవారు రోగ విముక్తులు అవుతారు. 6 సంవత్సరాల అమ్మాయి కాళికా పూజ చేయడం వల్ల పగవాళ్ళు ఉండరు. 7 సంవత్సరాల అమ్మాయి చండికా పూజ చేయడం వల్ల సంపద కలుగుతూ ఉంటుంది. 8 సంవత్సరాల అమ్మాయి సాంభవి పూజ చేయడం వల్ల ఎంత లేని అతీతమైన ఆనందానికి వాళ్ళకి అంతులేనటువంటి ఆనంద ఐశ్వర్యవంతులై ఉంటారు. అలాగే 9 సంవత్సరాల అమ్మాయి దుర్గ పూజ చేయడం వల్ల కష్ట క్లిష్ట క్లేశ పరిస్థితుల నుంచి బయటపడి కష్టాల నుంచి దూరంగా వెళ్ళిపోతారు, కష్టాలు ఉండవు వాళ్ళకి. 10 సంవత్సరాల అమ్మాయి సుభద్ర పూజ చేయడం వల్ల మనస్సులో ఏమనుకుంటే జరుగుతూ ఉంటుంది, మనో అభీష్టత కలుగుతూ ఉంటుంది. అలా మీ శక్తి కొద్ది గ్రూపులుగా ఉన్నవారు, ఆ సత్సంగ సభ్యులు బృందాలుగా ఉన్నవారు ఈ సంవత్సరం ఒక కార్యక్రమాన్ని అమ్మవారు దేవీ భాగవతం 3వ జరిగింది నాన్న ఇక్కడ 30 సంవత్సరాల నుంచి లెక్కేస్తే. అందుచేత ఈసారి తప్పకుండా దేవీ నవరాత్రుల్లో ఆ విధంగా పూజ చెయ్యండి. ఆ విధంగా జగజ్జన్ని 9 రోజులు మీరు అనుకున్న ప్రకారంగా పూజ చేసి సమయాన్ని వృధా చేయకూడదు, పనికిమాల మాటలు చెప్పుకోకూడదు, కబుర్లు ఉండకూడదు. అందుకని ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఎక్కి వెళ్ళిపోకూడదు. ఆశ్రమానికి ఒకసారి రావాలనుకుంటే అందరూ కలిపి ఏ వ్యానో పెట్టుకోండి, ఒక ఆటో పెట్టుకోండి. బస్సుల్లో అందరూ ఎక్కి చోట బస్సుల్లో ఎక్కేయకండి. మీరు ప్రత్యేకంగా ఒకటి ఏర్పాటు చేసుకొని ఈ 10 రోజుల్లో అవతారాల్లో ఈ రోజు అవతారానికి వెళ్దాం, ఆశ్రమానికి ఒకసారి దర్శనం చేసుకుందాం అనుకున్న వారు ముందు రోజు ఫోన్ చేయండి. అక్కడ మీరు వచ్చిన తర్వాత కోలాటాలు 2 ఉన్నాయి. అంటే భక్తులందరూ కూడా సత్సంగ బృందాలన్నీ కూడా ఈ మధ్యన కోలాటాలు కూడా నేర్చుకుంటున్నారు. నేర్చుకొని ఒక్కసారి గురువుగారు మీ ఆశ్రమానికి వచ్చి అక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. సాటిలైట్ సిటీ రాజమండ్రి నుంచి నిన్న సుబ్రహ్మణ్యం వచ్చారు. అలాగే మంచి ప్రైజ్ వచ్చిందట మన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, ఈ బ్రహ్మోత్సవాలకు వెళ్ళినప్పుడు. అదే వారు ఒక రోజు కార్యక్రమానికి వస్తారు. 2వ రోజున మాధవపట్నం వారు కోలాట కార్యక్రమం అంటే సంవత్సరానికి 2 ఏర్పాటు చేస్తాం. ఆ 2 మాధవపట్నం ఒకటి సాటిలైట్ సిటీ ఏర్పాటు చేశాం. అది మీరు రావాలంటే అప్పుడు రండి. లేకపోతే సరస్వతి పూజ విశేషంగా ఉంటుంది, ఉదయమే రావాలి. బాగా చదువు రావాలనుకున్న వాళ్ళు అది 6 గంటలకి అక్కడికి రావాలంటే కష్టం కాబట్టి ఏదో ఒక రోజు రావడానికి ప్రయత్నం చేయండి. ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కకండి, పవిత్రంగా రావడానికి ప్రయత్నం చేయండి. ఆశ్రమం చూడండి, మళ్ళీ వచ్చి మీ కార్యక్రమంలో పాల్గొనండి. అలా 9 రోజులు ఏ నైవేద్యాలు పెట్టాలో చెప్పాను, అమ్మవారు పూజ చేసి ఎలా చేయాలో చెప్పాను, ఎలా నిష్ట నియమాలు చేయాలో చెప్పాను. కలసం పెడితే అఖండ దీపం నువ్వుల నూనెతో పెట్టమని చెప్పాను. 9 అంగుళాల ఒత్తు ఉంచండి, ఇంకో ఒత్తు దానికి అనుసరించి ఉంచండి. ఒకటి వెలిగించినప్పుడు రాత్రి కొట్టినప్పుడు మళ్ళీ ఇంకోటి రెడీగా ఉంచుకోండి. లేదు అనుకున్న వారు మామూలుగా ఎప్పటికప్పుడు దీపం వెలిగించుకొని ఆ పూజ అయిన తర్వాత అది ఘనం అవుతుంది. మళ్ళీ సాయంత్రం పూజకి వెలిగించుకోండి. అలా మధ్యాహ్నం కూడా పూజ చేసి పారాయణ చేసుకోండి. ఈ విధంగా నవరాత్రిగా పండగ 10వ రోజు విజయదశమి నాడు అప్పుడు మీరు ఆ ఉదయం అంతా పూజ చేసుకొని ఒక కలసం పెడితే దానికి ఉద్వాసన చెప్పి అందులో ఉన్నటువంటి జలాన్ని సంప్రోక్షణ చేసి అభ్యంగన స్నానం, అది అవబృంద స్నానాలు అవి చేసిన తర్వాత అప్పుడు 10 మందికి భోజనాలు పెట్టి మీరు భోజనం చెయ్యండి. కనీసం ఒక్కరికన్నా పెట్టాలి ఓపిక లేనివారు. 3, 5, 9 అలాగా మీ ఓపిక కొలది. అలా రోజు మన ఆశ్రమం చిన్నదైనప్పటికీ కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల మీ అందరూ దయా దాక్షిణ్య వీక్షణాల వల్ల మీరందరూ చూపిస్తున్నటువంటి ఆ కరుణ సముద్ర హృదయులైనటువంటి మీరందరూ చేస్తున్న సహాయ సహకారాల వల్ల 10 రోజులు భోజనం పెడతాం. మన ఆశ్రమంలో ఎంతమంది వచ్చినా ఫోన్ చేసి రమ్మని ఒకటి చెప్తాం. ఆఖరి రోజున మాత్రం 3000 మంది వస్తారు. అది ఏర్పాటు చేస్తాం. అన్నదానం అలా జరుగుతుంది కాబట్టి జగజ్జన్ యొక్క అనుగ్రహ శక్తి కూడా అలా అందరి మీద ప్రసరింపజేసి నా మీద నేను కూర్చొని 4 మొక్కలు చెప్తున్నా, మీ మీద ఆ పరమేశ్వరి నిత్యము అనుగ్రహం అలా కురిపిస్తూ ఉంటుంది. ఆవిడ అనుగ్రహం ఒక్కసారి మన మీద పడిందంటే 72,000 నాడులు అజ్ఞాన గ్రంథులు తెగనేసుకుపోతాయి, జ్ఞానోదయం కలుగుతూ ఉంటుంది. నేను ఎవరన్నటువంటి మార్పు మనలోకి వస్తుంది, ఆ చింతనాశక్తి ప్రారంభమవుతుంది. అమ్మవారి పాదానికి దగ్గరవుతూ ఉంటాం. ఆవిడ అభయహస్తం మన మస్తకం మీద పడుతుంది. అంతే మనలో ఉన్న అజ్ఞానం పటాపంచలైపోతుంది. అమ్మ ఇదే కడజన్మ చేసేయమ్మ అని చెప్పి భావన మనకు దృఢపడిపోతుంది. ఆ విధంగా జగజ్జనక అనుగ్రహం నవరాత్రి దీక్ష ఇప్పుడు దాకా చేయని వారు తప్పకుండా చెయ్యండి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీరు ఆలోచించుకోండి. లేదండి ఉదయం టిఫిన్ చేయండి, అల్పంగా చేయండి, మధ్యాహ్నం అంత భోజనం చేయండి, రాత్రి మళ్ళీ టిఫిన్ చేసి కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆఖరి రోజున
మాత్రం 10 మందికి భోజనాలు పెట్టి సాయంత్రం జమ్మి చెట్టు పూజ. సమీ సమయతే పాపం సమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అన్న శ్లోకాన్ని జమ్మి చెట్టుతో చుట్టూ తిరగండి, లేకపోతే కొమ్మ తెచ్చుకోండి. ఆ కొమ్మని ఇంటి ముందు మీరు ఎక్కడ నవరాత్రులు చేస్తారో అక్కడ పాతుకోండి. హాయిగా దీపాలు వెలిగించండి. ఈ రేపు ఇక్కడ కూడా దీపాలు ఆఖరి దీపాలతోనే పూర్తి అవుతుంది. ఆ జమ్మి చెట్టు చుట్టూ దీపాలు వెలిగించండి. 3 సార్లు నేను చెప్పిన శ్లోకం సూక్ష్మలో మోక్షంలో వెనకాల రాశాం. సమీ సమయతే పాపం సమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని చదువుకుంటూ ఆ కార్యక్రమం పరిపూర్ణం చెయ్యండి. అదేవిధంగానే ఆ మట్టితో చేసిన విగ్రహం ఉంటే మళ్ళీ అమ్మవారి బాజా భజంత్రీలతో నిమజ్జన చేసేయండి. ఇప్పుడు వినాయకుని ఎలా నిలుపుతున్నారో అమ్మవారిని కూడా అలా నిలుపుతారు. నాన్న అన్ని చోట్ల కూడా యథార్థం చెప్తున్నాను. కాబట్టి అటువంటి సత్యాన్ని అందరూ తెలుసుకొని నానా దేవీ నవరాత్రి ఇలా చేస్తే చాలా అద్భుతం అని చెప్పి వ్యాసుల వారు ఎవరో చెప్పారు. జనమేజయుడిగా చెప్పగా విశేష రహస్యాలన్నీ మనం కూడా తెలుసుకున్నాం. నాన్న నీ సందేహాలు తీరిపోయాయా, యజ్ఞం మొదలు పెడదామని అడిగాడు. అది కాదు తాత, అమ్మకి దుర్గా అనే పేరు ఎలా వచ్చింది, అమ్మవారికి శాకాంబరి అనే పేరు ఎంత గొప్ప విశేషం అండి. అమ్మవారు అనగానే ఒక భయంకరమైన వస్తువు కోళ్ళు అడుగుతుంది, కుక్కలు అడుగుతుంది, మేకలు అడుగుతుంది అంటాం. అమ్మవారి పేరేమిటి? శాకాంబరి. ఆషాఢ మాసంలో చూడండి అమ్మవారిని కాయగూరలతో అలంకరిస్తున్నారు. ఆవిడే శాకాంబరి. రేపు చెప్తాను కథలో.